వినాయక చవితి రాబోతుంది. మరి వినాయక చవితి రోజు వినాయకుడిని ఎలా పూజించుకోవాలి? దానికి సంబంధించి అన్ని వివరాలు మనతో తెలియపరచడానికి మనతోని అనంత శర్మ గారు ఉన్నారు ఇవాళ. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? దానికి కావాల్సిన సామాగ్రి కానీ, పూజకు కావాల్సిన సామాగ్రి కానీ, ఎలాంటి నియమాలు పాటించాలన్న దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ వెల్కమ్ టు ఆర్టీవీ. అసలు వినాయక చవితి రోజు ఎలా పూజ చేసుకోవాలి అసలు? పూజ అనే విధానమే మనకేది కావాలో అది భగవంతుడు ఇవ్వడం కోసం మనం అది భగవంతుడికి సమర్పిస్తున్నట్టుగా భావన చేస్తూ చేసే ఒక ప్రక్రియ. భగవంతుడి సృష్టిలో నాదన్నది ఏదీ లేదు. ఏదో నేను కారు కొనుక్కున్నానండి, నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను కదా, నాది కదా అంటే కాదు. ఎందుకు? నేను మరణించిన తర్వాత అది నాది అవ్వట్లేదు, నాతో పాటు తీసుకెళ్ళట్లేదు. నాదైతే నాతో పాటు తీసుకెళ్ళిపోవాలి. కాబట్టి ఏది నాది కాదు. తాత్కాలికంగా ఇక్కడ ఉన్నప్పుడు ఆ ఉన్న సౌకర్యాలన్నింటినీ నేను అనుభవించడం కోసం ఏర్పాటు చేసుకుంటున్నాను. 10 విల్లాలు, 10 వంగడాలు, లేదా 10 కంపెనీలు ఎన్ని కట్టినా నేను అనుభవించేది ఏమిటి? నేను తినే తిండి, నేను పీల్చే గాలి, నేను నడిచే నడక, మాట్లాడే మాట, ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్నందువలన చేయగలుగుతున్న పనులు. వీటితో పాటు నలుగురితోనూ వెళ్ళినప్పుడు నలుగురితో యొక్క సహకారం అవసరం అవుతుంది. నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆ సహకారం నాకు బాగుండాలి. అవసరానికి ఏదైనా కావాలంటే ఏర్పాటు చేసుకోవడానికి తగిన ఇంధనం ఉండాలి. ఇంధనం అంటే ధనమే. ఇవి వ్యక్తి జీవితంలో కావాల్సిన ప్రధానమైన 3 అంశాలు. ఏమిటి? ఆరోగ్యము, అనుకూలత, ఐశ్వర్యము. ఇవి 3 ఉన్నప్పుడు మనం గుర్తించట్లేదు. ఈ 3 లేకపోతే బాధపడతాం. ఆరోగ్యం బాగుంది, ఏది పడితే తినేస్తే ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం బాగుంది కదా అని ఏది తినాలో ఏది తినకూడదో, ఎంత తినాలో తినకూడదో ఆలోచించకుండా తినేస్తే సమస్యలు వస్తాయి. తినే పదార్థము భగవంతుడికి నివేదన చేయదగినదై ఉండాలి. దేంతో పడితే దాంతో చేసింది భగవంతుడికి నివేదన చేయం కదా. దానికి కొన్ని నియమాలు చెప్పారు. లేదా మనకి ప్రకృతిని అనుసరించి 6 ఋతువుల్లోనూ వచ్చే వేరు మార్పులకి తగిన ఆహారాన్ని, పిండి వంటలని ఎప్పుడు ఏది చేసుకుంటే శరీరాన్ని దృఢంగా ఉంచుతుందో దానికి తగినట్టుగా పిండి వంటలు చెప్పారు. ఆ పదార్థాలు భగవంతుని సృష్టి కాబట్టి ఆయనకి నివేదన చేసి స్వీకరించమని చెప్పారు. అలాగా భగవంతుని సృష్టిలో ఉన్న పదార్థాన్ని నేను వినియోగించుకుంటున్నాను కాబట్టి ఆ వినియోగించుకోవడానికి నాకు అర్హతనివ్వమనడమే ఈ నివేదన చేయడం. మన ఇంట్లో పిల్లలు మనకి చెప్పకుండా వస్తువులు తీసుకున్నా లేదా డబ్బులు తీసుకున్నా వెళ్ళిపోతే దాని లక్షణాన్ని దొంగతనం అనే అంటారు. మనవాళ్ళు కాబట్టి క్షమించేసో 1-2 సార్లు మందలించో ఊరుకుంటాం. కానీ ఆ లక్షణం మంచిదా? కానప్పుడు మరి ఆ లక్షణాన్ని మనం ప్రకృతిలో ఉంటూ భగవంతుడు ఇచ్చిన దాన్ని స్వీకరిస్తూ ఆయనకు చెప్పకుండా చేస్తే దోషమే అవుతుంది. కాబట్టి ఆయనకి చెప్పడం కోసము ముందు ఏం చేస్తాము అంటే ధ్యాయామి, ముందు స్మరణ చేస్తాము. ఆయన స్మరణ చేసి ఆవాహయామి, రావయ్యా అని ఇంట్లోకి ఆహ్వానిస్తాం. నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇవన్నీ ఏమిటి అంటే ఒక వ్యక్తి ఇంటికి రాగానే బాగా పలకరిస్తాం. పలకరించిన తర్వాత ఏమో మంచినీళ్ళు కావాలా అలాంటి ఏమైనా అడుగుతాము, మంచి చెట్లు అడుగుతాము, ఏమైనా తింటారా అని భోజనం పెడతాము, కాకుత్యాలు ఏమైనా తీసుకోవాలా అని చెప్పి కాలు కడుక్కోవడానికి నీళ్ళు అవి ఇస్తాము. ఇవన్నీ ఏ క్రమంలో అయితే అనుసరిస్తున్నామో, నేను ఇంటి నుంచి అడుగు బయట పెట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసి వస్తే వాళ్ళ దగ్గర ఏ రకమైన సత్కారాన్ని నేను పొందాలనుకుంటున్నానో, ఏ సత్కారం నాకు గౌరవాన్ని ఇచ్చి నేను ఆనందంగా ఉండడానికి కారణమవుతోందో ఆ సత్కారాన్ని చేయడమే పూజ. ఈ పూజా విధానంలో మనము అనుసరించేవన్నీ కూడా భగవంతుణ్ణి ఆనందంగా ఉంచడం కోసం. అన్న ఇంటికి వచ్చారు, వచ్చావా రా కూర్చో, తింటున్నాం కదా నువ్వు కూడా వచ్చి కూర్చొని తిను అని వ్యంగ్యంగా మాట్లాడామనుకోండి, అది ఆనందాన్ని ఇస్తుందా? ఎంతటి పాపాన్ని ఇస్తుంది అంటే ఒక పదార్థాన్ని చేతిలో పెట్టి తినమని చేయి కొట్టేస్తే ఎంత పాపమో అంత పాపాన్ని ఇస్తుంది.
కాబట్టి రెండో వ్యక్తిని మనము గౌరవించడం తప్ప అవమానించే పరిస్థితిని మనం తీసుకురాకూడదు. ఎలా గౌరవించాలో నేర్పించేది మన పూజా విధానము, సంప్రదాయము, ఈ అలవాట్లు, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ కూడా ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలో నేర్చుకోవడం కోసం ముందుగా తెలియజెప్పినవాడిని నేను. ఇదే విధానంలో భగవంతుడిని మనం పూజించి గౌరవించి ఆయనకి నివేదన చేసి ప్రసాదం పడేయకూడదు కాబట్టి తినేయాలి. ఏం చేస్తూ ఉంటారు, ఏదో కొంత పదార్థం వండుతారు, ఎక్కువైపోయింది ఇంకా తినలేని చెప్పి పళ్ళలోనే వదిలేస్తారు, దాన్ని పడేయాల్సి వస్తుంది. ఎవరికి ఉందండి అధికారం, పడేసే అధికారం? ఈ పూజించే గౌరవించే విధానంలో పదార్థాన్ని నేను పుట్టించినప్పుడు, నేను సృష్టించలేని స్థితిలో నేను ఉన్నప్పుడు, పండించిన వాడిని నేను కాదు, ఎవరో పండిస్తే నేను డబ్బులు పెట్టి నా డబ్బులు పెట్టి కొనుక్కున్నాను కదా అంటే, 10 రూపాయలు సంపాదించేవాడు, 100 రూపాయలు సంపాదించేవాడు, 1,00,000 రూపాయలు సంపాదించేవాడు అందరికీ ఉన్న సమయం 24 గంటలే. అందరూ పడుకునేది 6 గంటలో 8 గంటలో వాళ్ళ శరీరం యొక్క అవసరాన్ని బట్టి పడుకుంటారు. మిగతా సమయాన్ని సద్వినియోగం చేయడం యందు ఆసక్తి చూపించేటప్పుడు దేని సద్వినియోగం చేస్తున్నాము అంటే కాలాన్ని సద్వినియోగం చేస్తున్నాం. కాల స్వరూపం భగవంతుడు. ఆ సమయాన్ని వృధా చేస్తే పాపం. కాబట్టి ఏ సమయానికి ఏది చేయాలో ఆ సమయానికి అది చేయడము అనే నేర్పించే విధానమే మనకి ఈ పూజలో కనిపిస్తూ ఉంటుంది. మీకు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, ఉగాది నాడు ప్రత్యేకించి చెబుతాం, బ్రాహ్మీ ముహూర్తోత్థాయ దంతధా వనపూర్వకం అంటే సూర్యోదయాత్ పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చేసుకుని అప్పటి నుంచి రోజు ప్రారంభించాలి అని అక్కడ ప్రత్యేకించి చెబుతున్నాడు. అది కేవలం ఆ రోజు ఒక్కరోజైనా చేసేది కాదు. ఉగాది రోజు చెప్పే విషయాలు ఏవైతే నియమాలు చెబుతూ ఉన్నారో పంచాంగ శ్రవణంతో సహా సంవత్సరం అంతా ఆ విధానాన్ని అనుసరించాలి అని చెప్పడం కోసం, గుర్తు చేయడం కోసం చెప్పబడే అంశాలు. అదే అంశాన్ని పూజ విషయంలో కూడా మనం అనుసరించాలి. ఈ పూజ చేసేటప్పుడు షోడశోపచార పూజ, పంచోపచార పూజ, చతుషష్ఠోపచార పూజ అని విధానాలు ఉన్నాయి, పూజించే విధానాలు. ఇందులో అంత విస్తారంగా చేయలేమండి, కొంచెం కుదించి చేస్తాము అంటే ఈ చతుషష్ఠోపచార పూజ 64 రకాల కళలు ఉన్నాయి కదా మనకి. ఈ 64 రకాల కళలు దేనికోసం నేర్చుకోవడము అంటే భగవంతుడికి మనం సమర్పించడం కోసమే నేర్చుకోవడం. అందులో నృత్యం దర్శయామి ఇలాంటి కొన్ని ఉపచారాలు ఉన్నాయి. ఆ ఉపచారం ఏమిటి అంటే నేను నృత్యం చేసి చూపించాలి, ఆ నృత్యం సరైన విధానంలో చేసి చూపించాలి కాబట్టి నృత్యం నేర్చుకోవాలి. గీతం శ్రావయామి, నేను పాడుతున్నాను వినవయ్యా. నేను పాడే పాట సంగీతంలో ఎటువంటి లోపాలు లేకుండా ఉండేలాగా చూసుకోవాల్సింది కాబట్టి సంగీతం నేర్చుకుని పాడాలి. సంగీతం భగవంతుడికి సమర్పించడం కోసం తప్ప ఇంకా దేనికోసం కాదు. సరేనండి, మరి ప్రస్తుతం చాలా ఉన్నాయి కదా పాటలు, అవి చాలామంది చాలా రాస్తున్నారు కదా. కళ, కవిత్వం అనేది నిస్సందేహంగా అందరికీ మనస్సుని ఆనందింపజేసేదిగా ఉంటుంది, సందేహం లేదు. నిజానికి చెప్పాలంటే భగవంతుడికి సమర్పించేది ఆనందాన్ని ఇచ్చేదే అయి ఉండాలన్నప్పుడు బాధని కలిగించేది చేయకూడదు. అలాగా ఆ రోజు చేసే వినాయకుడికి చేసే పూజల్లో ప్రధానంగా ఏ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అంటే గణపతి యొక్క లక్షణాలు దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఆయన ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటాడు. కళ్ళు చిన్నవి, తల చాలా పెద్దది, ఆలోచనలు చాలా ఉంటాయి అంటే జ్ఞానం చాలా ఉంది అని అర్థం. చెవులు చాలా పెద్దవి అంటే ప్రతి విషయాన్ని వింటాడు, వినడం యందు ఆసక్తి కలిగిన వాడు, మాటలు తక్కువగా మాట్లాడేవాడు. ఇలాగా ఆయన యొక్క స్వరూపాన్ని గమనిస్తే నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఇలాగా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. నేను ఏదైనా సమస్య వచ్చింది, నాకు రక్షణ కావాలి, ఈ సమస్య ఎటువంటిదో దానికి అనుబంధమైన రక్షణను నేను కోరుకుంటాను. ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఎవరు రక్షిస్తారు? వైద్యుడు రక్షిస్తాడు. ఏదైనా లీగల్ ఇష్యూస్ వచ్చాయి, లాయర్ రక్షిస్తాడు. లా అండ్ ఆర్డర్కి సంబంధించిన సమస్య పోలీసు రక్షిస్తాడు. దేశానికి సంబంధించిన సమస్య
సైన్యం రక్షిస్తోంది. ధర్మానికి సంబంధించిన సమస్య, రాజు రక్షించాలి. కాబట్టి ఈ రక్షణ నిమిత్తం ఏ ఏ స్వరూపాలని మనం భావన చేస్తున్నామో ఆ భావనతో నాకు ఈరోజు ఉన్న సమస్య ఏమిటో భగవంతుడికి చెప్పుకోవడము అనే విధానమే ముందు ఎవరినైనా ఏదైనా అడగాలంటే గౌరవపూర్వకంగా వాళ్ళని ఉద్దేశించి ప్రశంసించాలి. ప్రశంసించడం అంటే మీరు చాలా మంచివారండి, చాలామందికి సాయం చేస్తున్నారు, నాకు ఈ సమస్య వచ్చింది సాయం చేసి పెట్టండి. పొగిడితే కానీ చేయరా అండి అంటే పొగడత వాళ్ళ కోసం కాదండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే రాజులు సభలోకి ప్రవేశిస్తూ ఉంటే వందిమాగదులు అని చెప్పి వెనకాల రాజాధిరాజ రాజమార్తాండ అని చెప్పి వాళ్ళ వంశాన్ని బాగా పొగుడుతూ ఉంటారు. దేనికండి పొగడ్డం? ఏమైనా గొప్పలా అవన్నీను కాదు. నేను మంచివాడినని, మంచి కుటుంబంలోంచి వచ్చానని, మంచి వంశంలోంచి వచ్చానని ఆ వంశం యొక్క గుణగణాలన్నింటినీ కూడా కీర్తిస్తూ ఉంటే చెడు చెయ్యాలంటే నేను ఆలోచిస్తాను. నా ధర్మాలను నాకు గుర్తు చేస్తున్నారు రోజును. వాళ్ళు చెబుతున్న వాళ్ళల్లో నేను ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు చెబుతున్న వాటిలో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి నాకు ఒక్కడికే తెలుసు. కానీ నలుగురిలోకి వెళ్ళినప్పుడు వాటిని నేను రక్షించుకోవాలి అంటే వాటిని నేను ప్రదర్శించాలి. అండి నటిస్తే అయిపోయిందా అండి, లోపల ఉండక్కర్లేదా అంటే నటన కాకుండా, ఒకళ్ళని చూసి అనుకరించడం కాకుండా ఏ విధానంలో ఎవరు నేర్చుకుంటారు? యాంకరింగ్ చేస్తున్నాము అంటే ఎలా చేయాలి, ఏ విషయాల్ని మాట్లాడాలి, ఏ విషయాల్ని మాట్లాడకూడదు, ముందు సభకి ఎలా పరిచయం చేసుకోవాలి, ఇలాగా విషయాల్ని నేర్చుకోవడానికి ఈ పూజ అనే విధానం మనకి చెప్పే పేరు పూజే, కానీ నేర్పించేది చాలా ఉంది. అంటే మన రోజువారీ దినచర్యల్లో కూడా దీన్ని మనం పాటిస్తూనే ఉంటాం, పాటించాలి కూడా. అదే అంటే స్వామి నుంచి మనం ఏం కావాలనుకుంటున్నామో స్వామివారికి కూడా అది సమర్పిస్తే సరిపోతుందా పూజలో? అవే సమర్పించగలుగుతాం. ఇప్పుడు నా దగ్గర లేదండి, దగ్గర అన్నీ ఉండవు. ఏం చేయాలి అంటే భావనాపూర్వకంగా చేయాలి. ఇప్పుడు ఏమైపోయింది, అంతా పూజా విధానం అంతా నేర్చేసుకున్నాం. ఈ నేర్చేసుకున్న విధానంలో ఏం చేయాలో తెలుసు, కానీ చేయడానికి కావాల్సిన సామాన్లన్నీ నా దగ్గర లేవు. కానీ మనసు ఉంది. మనసు ఉన్నప్పుడు మంగళవాద్యాలు లేవండి, గంట కూడా లేదండి, కొనుక్కోలేనండి, నాకు శక్తి లేదండి, చప్పట్లు కొట్టు. ఈ చప్పట్లు దేనికోసం కొట్టడము అంటే మామూలుగా శరీరాన్ని బాధించకూడదు. చప్పట్లు కొడితే ఈ చేతిలోనే మొత్తం అంతా శరీరం ఉంది, శరీరంలోని అవయవాలన్నింటినీ ఇక్కడే గుర్తిస్తారు, ఆక్యుప్రెషర్లో చెప్తారు అది. ఈ అవయవాలన్నింటినీ ఒక్కసారి మనం ప్రేరేపిస్తే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఈ చప్పట్లు కొట్టడం దేనికోసం భగవంతుడి విషయంలోనూ అంటే మామూలుగా మేళతాళాలు వాయించేటప్పుడు శుభకార్యం జరిగేటప్పుడు శుభకార్యం ముహూర్తం ఏదైతే ఉందో ముహూర్త సమయంలో ఎటువంటి అపశృతి రాకుండాను, అంటే ఎవరైనా చెడు మాట మాట్లాడారు, లేకపోతే తుమ్మారు, ఇలాంటివన్నీ కూడా అపశృతులు అంటాం, అంటే అపశకునాలు అంటాం, నెగిటివ్ ఎనర్జీస్. అవి వినిపించకుండా ఉండడం కోసం మంగళవాద్యాలు పెద్దగా వాయిస్తారు. దానితో పాటుగా ఇది ప్రశంస, భగవంతుణ్ణి ప్రశంసించడం కోసం మనం చేసే ప్రక్రియ. ఇలాగా హారతి ఇస్తున్నాము, మనం దిష్టి తీస్తాం కదండి ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకు కూడా తీయాలి. ఎందుకంటే నెగిటివిటీస్ చాలా ఉంటాయి. ప్రమోషన్ వచ్చింది, లేకపోతే ఉద్యోగం వచ్చింది, ఇవన్నీ సందర్భాల్లోనూ కూడా దిష్టి తీసేస్తూ ఉండేవారు ఇదివరకు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు పట్టించుకోవట్లేదు పెద్దగా, కానీ దాని ఇంపాక్ట్ ముందుగా తెలియదు, తర్వాత తెలుస్తూ ఉంటుంది. అలాగా ఈ హారతి ఇస్తున్నాము అంటే దిష్టి తీయడం అనమాట. అండి దేవుడికి ఏమిటండి దిష్టి, మరి దిష్టి కొట్టడం వల్లనే కదా ఆ పొట్టపగిలి ఉండ్రాళ్ళన్నీ పడిపోయాయి, అందుకే కదా చంద్రుడికి శాపం వచ్చింది. మరి దాని లేదు అంటే ఎలాగా? ధూపం ఇస్తాం, ఏమిటది అంటే సుగంధం. ఆ సుగంధాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సెంటు కొట్టుకుని వెళ్తామండి బయటికి. మనం సెంటు కొట్టుకుని దేనికోసం అండి వెళ్ళడం అంటే నా ప్రెజెన్స్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆకర్షించడము అనేది ఒకటి అనుకుంటే, నా ప్రెజెన్స్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆనంద పెట్టడము అనే విధానాన్ని ప్రధానంగా అక్కడ గుర్తించాల్సి ఉంటుంది. అలాగా మనం ఏది చేసినా నేను అలంకరించుకున్నాను, అందంగా కనిపించాలంటే
చాలా బాగున్నాడే అనిపించాలి. ఏమిటి బాగుండడము అంటే సంప్రదాయబద్ధంగా ఉన్నప్పుడు ఉండే ఒక రకమైన దైవికత, లౌకికంగా ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్న అలంకరణలు మొదలైనవన్నీ ఆ రకమైన భావాన్ని పుట్టించవు. ఈ దైవికమైన శక్తి మనిషిలో ప్రేరేపించబడాలి అంటే దైవాన్ని భావన చేయగలగాలి. రాయిని పెట్టేసుకుని ఈ ధ్యాయామి ఆవాహయామి ఇలా ఇత్యాదికాలన్నీ లేకుండా ప్రతిష్ఠ చేస్తాం ఆలయాల్లో. ప్రతిష్ఠ చేసే ముందు చాలా పూజలు, హోమాలు, జపాలు, చాలా అభిషేకాలు చాలా జరుగుతాయి. అవును. ఎందుకంటే అవన్నీ తీసుకెళ్ళి అక్కడ రాయి పెట్టేసి కుంకుమ పసుపు వేస్తే సరిపోయింది కదా? కాదండి. మన శరీరంలోకి ఆత్మ ఎలాగైతే ప్రవేశిస్తోందో అక్కడ ఉన్న విగ్రహంలోకి ఆ చైతన్యం ప్రవేశించాలి, భగవత్ చైతన్యం, ప్రకృతి చైతన్యం ప్రవేశించాలి అంటే ఈ పూజా విధానాన్ని మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నామో దాన్ని బట్టే అక్కడ ఆ శక్తి వస్తుంది. లేకపోతే ఒకే రాయితో గడప చేస్తారు, విగ్రహాన్ని చేస్తారు అని చెప్పి మనం చాలాసార్లు ఆ ఉదాహరణలు విన్నాం చిన్నప్పటి నుంచి. మరి ఇక్కడ లేనిది అక్కడ ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఆ శ్రద్ధ పెట్టి ఆ చైతన్యాన్ని ఆవాహన చేస్తున్నాము కాబట్టి ఆ చైతన్యాన్ని దర్శించడం వల్ల మనలోకి చైతన్యం ప్రవేశిస్తోంది. మనలో ఆ చైతన్యం ఎప్పుడైతే స్థిరంగా నిలబడాలని అనుకుంటున్నామో సాక్షాత్తు ఆ భగవంతుణ్ణే అక్కడికి ఆవాహన చేశాము అనే భావనతో చెయ్యాలి. మంత్రం చదివేసామండి, పుస్తకం పెట్టుకున్నాం, ధ్యాయామి ఆవాహయామి సింహాసనం సమర్పయామి, ప్రయోజనం లేదు. ధ్యాయామి, స్వామివారు వచ్చారు కూర్చున్నారు. ఆవాహయామి, నీ ప్రదేశంలో ఎక్కడైతే నీకంటూ చెప్పబడి ఉందో అక్కడ నువ్వు వచ్చి ఉండాలి. ఆ శక్తి నీ శక్తి ఇక్కడికి రావాలి. నవరత్న సింహాసనం సమర్పయామి, ఆ శక్తితో నువ్వు అక్కడ కూర్చుని ఉండాలి. నీకంటూ ప్రత్యేకమైన ఆసనం ఏర్పాటు చేశాము. ఈ నవరత్న సింహాసనం సమర్పయామి అన్నప్పుడు నవరత్నాలు పొదగబడి ఉన్న సింహాసనము ఇస్తున్నాను. దేనికోసం అండి నవరత్నాలు ఇవ్వడం? మామూలుగా ఏదో ఉచితాసనము, ఉన్నతాసనము ఏదో పేరు చెబుతూ ఉంటాము, తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటాము ఇంటికి వచ్చిన వాళ్ళని. నవరత్న సింహాసనం ఎందుకు ఇవ్వాలి అంటే నవరత్నాలు కలిపి ఉన్న చోట వ్యక్తి యొక్క అన్ని రకాలైన ఆలోచనలు, ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఆలోచనని ప్రేరేపిస్తుంది. కుజుడు ఉద్రేకానికి సంబంధించిన వాడు, ఆవేశానికి సంబంధించిన వాడు. దాన్ని నియంత్రించాలి, సరైన మార్గంలో పెట్టాలి అంటే గురుడు కావాలి. అలాగే ఒక్కొక్క గ్రహము ఇంకో గ్రహం చేత నియంత్రించబడుతూ ఉంటుంది. ఒక దొంగ ఉన్నాడు, దొంగతనం చేయాలని అనిపించినా సరే నలుగురిలోనూ ఉన్నప్పుడు చేయలేడు. అంటే కుజుడు ఉన్నప్పుడు శని దొంగతనం చేయలేడు. శని దొంగ, పని దొంగ కావచ్చు. పని దొంగ అయినట్లయితే అడ్మినిస్ట్రేటర్ కావాలి, సూపర్వైజ్ చేసేవాడు కావాలి. అలాగా అన్ని గుణాలని కూడా నియంత్రించే శక్తి నవరత్నాలకి కలిపి ఉన్నప్పుడు ఉంటుంది కాబట్టి ఆలోచన సరైన మార్గంలో ప్రయాణం చేస్తుంది. అటువంటి ఆలోచనని ప్రేరేపింపజేసే శక్తి ఉన్న ఆ నవరత్నాలు పొదగబడి ఉన్న సింహాసనాన్ని నీకు అందిస్తున్నాను, కూర్చోవయ్యా. ఎందుకయ్యా నా ఆలోచన బాగుండదా? ఆలోచన నియంత్రణలో లేనిది, బుద్ధిని నియంత్రణలో పెట్టుకోలేనిది నువ్వు, నాకెందుకు ఈ ఆసనం అంటే నీకు పూజ చేసేవారు చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు వచ్చింది నువ్వు నా ఇంటికి, నీ ఆలోచన అక్కడికి మళ్ళకూడదు. నా యందు ఉండడమే ధర్మం కాబట్టి ఇది నేను ఇస్తున్నది కాబట్టి నా యందు నువ్వు ఆ శ్రద్ధ చూపించాలి అని ఆశించే గుణము అక్కడ మనకు కనిపిస్తుంది. అలాగా ప్రతి పూజా విధానంలో చెప్పబడిన ప్రతి అడుగు కూడా, ప్రతి మంత్రము కూడా స్వామివారిని మన యందు ఆసక్తి చూపించేలాగా మలచుకోవడానికి మనం చేసే ప్రయత్నం. అంటే ఆయన అనుగ్రహం లేకపోతే నడవదా అండి? ఎలా నడుస్తుందో చూపించండి. తల్లి అనుగ్రహం లేకుండా పిల్లవాడికి భోజనం దొరుకుతుందా? తండ్రి అనుగ్రహం లేకుండా ఇంటికి సంపద వస్తుందా? పోనీ ఇప్పుడు తల్లి కూడా సంపాదిస్తుంది కదండి, తండ్రి ఉదాహరణ ఎందుకు చెబుతారు అంటారా? తల్లి సంపాదిస్తుంటే తల్లి చూపించవలసిన శ్రద్ధ పూర్తిగా పిల్లవాడి మీద చూపించగలుగుతోందా? మదాలస అని చెప్పి ఒక రాజుగారి భార్య ఉన్నది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు సుమారుగా 7 మంది సంతానాన్ని పొందింది ఆమె. ప్రతిసారి గర్భవతిగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికము, దైవచింతన ఇత్యాదికాలతో కూడి ఉన్న పాటలు పాడుకుంటూ గడిపేసింది. అంటే మోక్షం కోసమే ప్రయత్నం అనమాట. 6 సంతానం కలిగారు. 6కి ఒక వయసు వచ్చేటప్పటికి వెళ్ళొస్తామని బయలుదేరేశారు తపస్సుకు. 7వ వాడికి కూడా అదే విధానంలో, గర్భంతో ఉన్నప్పుడు అదే విధానంలో అనుసరిస్తూ ఉంటే రాజుగారు వచ్చి బతిమాలుకున్నారు, రాజ్యపాలనకి ఒక్కడైనా మిగల్చాలిగా నాకు,
అని అడిగితే అప్పుడు క్షత్రియ ధర్మానికి సంబంధించి లేదా ఏ నీతిని నువ్వు అనుసరించాలి నీతి సంబంధమైనవి ఆ పాటలన్నీ పాడుతూ గడిపింది. గడిపేటప్పటికి కొంతకాలం రాజ్యం చేశాడు. ఆయన పుట్టినవాడు పెద్దయ్యాడు, రాజ్యం చేశాడు, పిల్లలు పుట్టారు మళ్ళీ ఆయనకు కూడాను. రాజ్యం పిల్లలకి ఇచ్చేసి ఆయన మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోయాడు. అంటే తల్లి ఏ ఆలోచననైతే ఆ 9 మాసాల్లోనూ ప్రేరేపిస్తోందో ఆ ఆలోచన శిశువుల్లో పూర్తిగా నిండిపోతుంది. ఈ నిండిపోవడం 9 మాసాలు ఏదైతే చెప్తున్నారో 9 మాసాలు తల్లి గర్భంలో ఉంటే 3 మాసాలు తండ్రి యొక్క శరీరంలో ఉంటాడు ఆ చైతన్య శక్తితో. ఆ శక్తి ఇక్కడికి ప్రవేశించిన తర్వాత ఇక్కడ 9 మాసాలు, మొత్తం 12 మాసాలు. జ్యోతిష్ శాస్త్రంలో 120 సంవత్సరాలు వ్యక్తి యొక్క ఆయుర్దాయం. 120 సంవత్సరాలు కనీస ఆయుర్దాయం. కనీస ఆయుర్దాయం ఇప్పుడున్న పరిస్థితి కనీసం మనం మాట్లాడుకుంటే. వేరే యుగాలకు వెళ్ళినట్లయితే రాముడు 10,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అలాగే వాళ్ళ ఆయుర్దాయము ఎక్కువే, వాళ్ళకున్న శక్తులు ఎక్కువే. ఇక ఈ పూజలో వీటన్నింటి అవసరం ఏముంది? తల్లి యొక్క అవసరం ఏముంది అంటే తల్లి ఏ భావనని ప్రేరేపిస్తోందో గర్భంలో ఉన్న శిశువు ఆ భావాలని ప్రేరేపించుకుంటూ ప్రహ్లాదుడంతటి వాడు పుట్టినందువలన అదిగో విష్ణుమూర్తి అక్కడ ఉన్నాడు అనగానే ప్రహ్లాదుడు చెప్పాడు కాబట్టి వచ్చాడు. ఏ రూపంతో వచ్చాడు అంటే హిరణ్యకశిపుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి నాకు ఏ రకంగా అయితే మరణం రాకూడదో ఒక చిత్రీకరణ చేసుకున్నాడు. ఆ చిత్రీకరణ భావంతో చేసిందే. అంటే ఊహించుకున్నాడు ముందర, ఇలా అయితే చంపలేరు, ఇలా అయితే చంపలేరు, ఇలా అయితే చంపలేరు, కాబట్టి ఇలా అయితే నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మరణం చేయించడం సులభం కాదు. కాబట్టి ఈ శక్తులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తల్లి ఇచ్చిన శక్తి. ఇది ఇచ్చిన శక్తి వాస్తవము కాకపోతే, తర్వాత జీవనంలో ఆ లక్షణాలు కనిపించకపోతే ఇద్దరికీ పడదు. కాబట్టి నేను ఇప్పుడు భగవంతుడి విషయంలో మనఃపూర్వకంగా కనుక ఆ లక్షణాన్ని చూపించకపోతే, నాలో నిజంగా ఆ తత్వం లేకపోతే, భగవంతుడిని దర్శించడం అనే లక్షణం లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళల్లో నేను దైవాన్ని చూడలేను. రాయి వచ్చి నన్ను కొట్టదు, మట్టి వచ్చి నన్ను కొట్టదు, కానీ నేను అక్కడ దైవాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ కూడా నేను ప్రయత్నం చేయలేకపోతే నన్ను వ్యతిరేకించే లక్షణాలు కలిగి ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తుల నుంచి నేను ఎక్కడ అనుకూలతను సాధించడానికి ప్రయత్నం చేయగలుగుతాను? కాబట్టి అక్కడ ఉన్న దైవాన్ని పూర్తిగా భావనాపూర్వకంగా మనం పూజించడానికి కావలసిన శక్తి పొందడానికి పూజ ఒక్కటే మార్గము, వేరే మార్గం లేదు. ఆ పూజ ప్రారంభించినప్పటి నుంచి శ్రద్ధగా ప్రతి నామాన్ని, ప్రతి మంత్రాన్ని, అక్కడ చేసే ప్రతి ఉపచారాన్ని నేను నీకే స్వయంగా చేస్తున్నాను అనే లక్షణాన్ని నిలుపుకుని ఉండడానికి ఆ పూజా విధానం ఉపయోగపడుతుంది. మనకి శాస్త్రాల్లో చెప్పేటప్పుడు పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయ అని చెప్పారు. కోటి పూజలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక స్తోత్రం చేస్తే ఆ ఫలితం వచ్చేస్తుంది. కోటి సార్లు స్తోత్రం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఒకసారి జపం చేస్తే ఆ ఫలితం వచ్చేస్తుంది. జపకోటి సమం ధ్యానం, కోటి సార్లు జపం చేస్తే ధ్యానంలో ఉండి భగవంతుని స్మరణ చేసినప్పుడు, ఆ చైతన్య శక్తిని స్మరణ చేసినప్పుడు ఎంత ఫలితం, కోటి సార్లు చేస్తే జపం చేసిన ఫలితం ఆ ఒక్కసారి వచ్చేసింది. ధ్యాన కోటి సమోలయ, ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది ఇది బాగాను. ధ్యానం అలవాటు ఉన్న వాళ్ళకి ఒక అరగంట సేపు కూర్చుంటే రాని ఒక విశేషమైన అనుభూతి 2 నిమిషాలు 5 నిమిషాలు కూర్చుంటే 1 నిమిషం పూర్తి దృష్టి భగవంతుడి మీద ఉంటుంది, లేదా ఏదైతే భావన చేస్తున్నారో ఆ భావన మీద ఉంటుంది. కానీ ఆ 1 నిమిషం అరగంట సేపు కూర్చున్న భావనను ఇచ్చేస్తుంది. నేను చాలాసేపు కూర్చున్నాను అనే భావన ఇస్తుంది. ఎటువంటిది అది అంటే రోజు రాత్రి 9కో 10కో పడుకుని పొద్దున్న 5కి లేచినా సరే శరీరానికి రాని శక్తి ఆఫీస్కి వెళ్ళి కుర్చీలో కూర్చుని ఒకసారి ఇలా కునుకుబాటు పడితే వచ్చింది 1 నిమిషమే ఆ కునుకుబాటు, ఫ్రెష్ అయిపోయాను నేను, వచ్చేసింది ఎనర్జీ అంతా.
అవును. అలాగా భగవంతుడి విషయంలో ఈ వరుస క్రమాన్ని అనుసరిస్తూ లయస్థితి దాకా వెళ్ళాలి అంటే ముందు అసలు ఎలా కాన్సన్ట్రేట్ చేయాలో తెలియకుండా అక్కడ దాకా వెళ్ళడం కుదరదు. కాబట్టి అంతవరకు చేరాలి, తపస్సు చేసుకోవాలి, భగవంతుడిని పూర్తి స్థాయిలో భగవంతుడిలో ఏకమైపోవాలి అనే స్టేజ్కి వెళ్ళాలి అంటే మొట్టమొదటి మెట్టు ఈ పూజ. కాబట్టి ఇందులో చేసే ఉపచారాలు, ఇందులో భగవంతుని ఏ రూపాల్లో మనం భావన చేస్తున్నామో ఆ రూపాల యొక్క అర్థం తెలుసుకోవడము, ఇవన్నీ చేసే పూజ పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. చాలా బాగా చెప్పారు గురుజీ. మీరు అంటే ఏవో వండాల్సిన అవసరం లేదు, మనం గౌరవించి మన ముందు దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు, ప్రసన్నం చేసుకోవాలి అన్నప్పుడు మనం భక్తి రూపంతో ఒక శ్లోకాన్ని చదివినా, మన దగ్గర ఉన్న నిష్ఠతతోని ఒక పువ్వు ఒక ఫలం ఇచ్చినా, ఏది చేసినా చాలు, అది చాలు అని చెప్పి చాలా బాగా చెప్పారు. దీని అంటే పూజ చేయడానికి ఈ పద్ధతి ఆ పద్ధతి అని కాదు, అసలు మనం సంపూర్ణంగా అక్కడ మనం ఉండి కరెక్ట్గా చేయగలిగితే చాలని చెప్పేసి బాగా చెప్పారు స్వామీజీ. ఇక్కడ ఇంకొక చిన్న సవరణ చేసుకోవాలి. మనఃపూర్వకంగా ఒక పువ్వు సమర్పించిన ఫలితం వస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ మనసుని ఎంతవరకు మనం కేంద్రీకరిస్తున్నాము అనేది ప్రధానం. ఈ కేంద్రీకరణ అనేది ఆ లయస్థితి దాకా తీసుకెళ్తుందని చెప్పాను కదా. ఆ కేంద్రీకరణ అనేది అంత స్థాయిలో ప్రారంభంలో లేదు కాబట్టి, మనం ఆ స్థాయికి చేరలేదు కాబట్టి, పూజా విధానంలో ఏదైతే విషయాన్ని అక్కడ మనకి వరుస క్రమాన్ని చెప్పారో ఆ వరుస క్రమాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. నాకు శక్తి ఉంది, బంగారు పూలే సమర్పిస్తాను. శక్తి లేదు, దొరికిన పువ్వు సమర్పిస్తాను. కాబట్టి సమర్పించాలనే శ్రద్ధ ఆసక్తి ఉన్నప్పుడు నేను గంజి నైవేద్యం పెట్టినా స్వీకరిస్తాడు, నా దగ్గర ఏమీ లేకపోతే. అదే స్వామీజీ, నెక్స్ట్ అదే అడగబోతున్నాను. అసలు వినాయకుడికి ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి, మరి వాటిని నైవేద్యంగా పెట్టాలా, లేకపోతే ఇంకేదైనా మీరు అన్నట్టు ఇప్పుడు గంజి నైవేద్యంగా పెట్టాలా, లేకపోతే పాయసం కానీ, లేకపోతే ఆయనకి ఇష్టమైన ఫ్రూట్స్ కానీ, ఇట్లా చాలా ఉన్నాయి. ఏవి నైవేద్యం పెడితే మంచిది ఈ వినాయక చవితి ఈ సమయంలో? మీకు ఏనుగు తెలుసు కదా, ఏనుగు ఏం తింటుంది అంటే వెలగపళ్ళు, చెరుకు ముక్కలు, షుగర్ కేన్, జొన్న, ఇలాంటివి ప్రత్యేకమైన పదార్థాలు ఇష్టమైనవి. ఇవన్నీ పాలవెల్లి అని కడతాం. కింద స్వామివారు ఉండగా పైన ఒక చతురస్రాకారంలోనూ ఒక చెక్కతో తయారు చేసిన దానికి ఇవన్నీ వేలాడదీస్తాం. ఏమిటి అంటే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి వస్తువులు పెడతాను చూడండి, అలాగనమాట. మరి ఆయనకి ఇచ్చేటప్పుడు ఆయన ఆడుకుంటాడా తింటాడా? చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఏదో పదార్థం కనిపిస్తే ఇదేమో తినేదేమో ఎలా ఉందో చూద్దాం నోట్లో పెట్టుకుంటారు. అంటే ఇంద్రియంతో విషయాల్ని గ్రహించటము అంటాం దాన్ని. తప్పు ఒప్పుల తర్వాత అంటే వాటిని గుర్తించడానికి గ్రహించే ప్రయత్నం చేస్తారు ఇంద్రియాలతో. అలాగా స్వామివారికి పాలవెల్లి కట్టేటప్పుడు అక్కడ ఆయనకి ఇష్టమైన వస్తువులను, పదార్థాలను, తినే పదార్థాలన్నింటినీ కడతాం అన్నమాట. అయితే ప్రస్తుత కాలంలో కొంచెం విషయం తెలియక మనకి ఉమ్మెత్తకాయలు ఇలాంటివి కూడా కడుతూ ఉంటారు, ముళ్ళలాగా కనిపిస్తూ అవి కూడా కడుతూ ఉన్నారు. అలంకరణ కోసం ఒకటే కాదు, స్వామివారికి తినడం కోసం కూడా అనే ఉద్దేశంతో పెట్టేది. ఆ కాయ తినరు. కాబట్టి అటువంటివి పెట్టకూడదు. ఏవైతే ఇప్పుడు దానిమ్మ లేకపోతే జామకాయ ఇలా ఏవైతే పదార్థాలు తినడానికి ఉపయోగపడతాయో, స్వామివారికి ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలను అక్కడ అలంకరిస్తాం. ఇక ఇవన్నీ మరి పళ్ళు న్యాచురల్గా వచ్చాయి కదండి, ఆయన సరిపోతాయి కదా. మరి కుడుములు ఉండ్రాళ్ళు ఎందుకు చెప్పారు అంటే మనకి పురాణంలో చెప్పారు, ఆయనకి కుడుములు ఉండ్రాళ్ళు లాంటివి చాలా ఇష్టము. మోదకాలు అంటారు. ఈ మోదకము అంటే అర్థం ఏమిటి అంటే మామూలుగా తిలమోదకైహి అని చెప్పి మనకి ప్రత్యేకించి పూజా విధానంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. తిలలతో చేసిన మా ఉదక అంటే నీరు తగలని పదార్థము. ఏమిటది అంటే చిమ్మిలి ఉండ, నువ్వులు బెల్లము కలిపేసి చిమ్మిలి ఉండగా చేస్తారు. దానికి నీరు తగలాల్సిన అవసరం లేదు.
కొంచెం కచ్చా పిచ్చా కొట్టేస్తే ఉండ అవును. తయారైపోతుంది. అదే జిగురు ఉంటుంది కాబట్టి కొద్దిగా అది ఉండలాగా. అయిపోతుంది. ఉమ్. తిలమోదకాలు చాలా ప్రీతికరం ఆయనకి. ఓకే. ఆ తిలమోదకాలు నైవేద్యం తప్పనిసరిగా చేయాలి. ఉమ్. అవి కాక కజ్జికాయలు అనే పేరుతో చేస్తారు. అంటే మామూలుగా కజ్జికాయ అంటే అర్థం వేరే ఉంది. ఉమ్. ఉమ్. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఆ రవ్వతోనే చేసి లోపల ఈ కొబ్బరి లౌజ్ అనేది తయారు చేసేసి పెట్టి దాన్ని కజ్జికాయలు అనే పేరుతో నైవేద్యం చేస్తూ ఉంటారు. అవును. ఉమ్. అలాగే ఉండ్రాళ్ళు ఇవి చాలా ప్రత్యేకంగా నివేదన చేస్తాము. అవి కాక అవన్నీ అనుకున్న స్థాయిలో చేయడం కష్టము అనుకున్న వాళ్ళు వాళ్ళ శక్తి ఏది ఉందో, శక్తి మేరకు అనే మాట చాలా సూక్ష్మమైన మాట. ఈ శక్తి అనే దానికి అర్థము నాకెంత శక్తి ఉందో అంత నేను చేయడము. ఉమ్. ఈ పదప్రయోగాన్ని ఎంత విశేషంగా వినియోగించవచ్చు అంటే, ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి మొత్తం అంతా రాజ్యం పోయింది, బంధువులందరూ చాలామంది మరణించారు. ఉమ్. ఈ కొన్ని మన వ్రతగాథలో చెబుతూ ఉంటారు ఇలాంటివి. ఉమ్. ఉమ్. ఆయన అడవుల పాలైపోయాడు, తినడానికి తిండి లేదు. ఆ తంటాలు పడుతూ రోజు ఏకాదశి అన్న విషయం గుర్తొచ్చింది. ఆ రోజు ఏకాదశి కాబట్టి ఉపవాసం ఉండాలి. ఉమ్. ఏమండి రోజు తిండి లేదు, మళ్ళీ ఏకాదశి ఉపవాసం ఏమిటండి ఉమ్. అంటే, ఏకాదశి ఉపవాసం ఉంటాను అని ఆ వ్రత సంకల్పము దీక్షగా చేసినప్పుడు అది ఏకాదశి ఉపవాసం అవుతుంది. అది 3 రోజుల విధానం. సరే, ఈ ఏకాదశి అయిపోయిన ద్వాదశి, ఏకాదశి నాడు పొరపాటున ఏదో తినేసాము అని చెప్పి అనుకున్నా ఉమ్. దానికంటే ద్వాదశి నాడు తినకుండా ఉంటే దోషం. ఉమ్. కాబట్టి ద్వాదశి నాడు తినాలి, పారణ చేయాలి. పారణ అంటాను దాన్ని. ఈ పారణ చెయ్యాలి కాబట్టి ప్రయత్నపూర్వకంగా వెతుక్కుని కాసిన గింజలు తెచ్చుకున్నాడు. ఓకే. ఈ ద్వాదశి నాడు పారణ చేయడం అనేది ఏదైతే విధానం చెబుతుంటామో ఆ విధానంలో చెయ్యాలి కాబట్టి అని చెప్పి ప్రయత్నపూర్వకంగా వెళ్ళి కొంచెం గింజలు తెచ్చుకుని కాస్త ఏదో తీపి పదార్థం ఏదో దొరికితే దాంతో పరమాన్నంలాగా తయారు చేసుకుని నివేదన చేసి భగవంతుడికి తిందామని సిద్ధపడ్డాడు. ఉమ్. ఆ దారిలో ఎవరో వస్తూ భవతి భిక్షాందేహి అన్నాడు. ఉమ్. అందులో సగం తీసి ఇచ్చేసాడు. ఓకే. ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు, ఉమ్. మళ్ళీ ఉన్న దాంట్లోంచి ఇంకో సగం తీసి ఇచ్చేసాడు. ఉమ్. ఇంకోళ్ళు ఎవరో వచ్చారు, ఉన్నది ముద్ద, ఇందులో సగం పెడితే ఏమిటి పెట్టకపోతే ఏమిటి, అందుకని ముందు తీసి ఇచ్చేసాడు. ఉమ్. మంచినీళ్ళు తాగేసి ఉందాం అనుకుంది, మంచినీళ్ళు తీసుకున్నాడు. ఉమ్. మంచినీళ్ళ కోసం ఓ జంతువు ఏదో వచ్చింది, దానికి కూడా పెట్టేశాడు, ఉమ్. నీళ్ళు ఇచ్చేసాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమిటది అంటే, తన కోసం ఏమైనా ఏర్పాటు చేసుకుని తన శక్తి కొలది ఏవైతే తన ఏర్పాటు చేసుకున్నాడో ఉమ్. తనకున్న శక్తి అదే, ఆ పరిమితంగా ఉంది. ఉమ్. ఆ పరిమితమైన శక్తితో ఏర్పాటు చేసుకున్న దాన్ని స్వార్థము లేకుండా ధర్మము కాబట్టి ఇచ్చేశాడు. నువ్వు నీ ధర్మాన్ని అనుసరించావు, ఉమ్. నీకు లేకపోయినా సరే ఉమ్. మిగలకపోయినా సరే ఇవ్వడానికి సిద్ధపడ్డావు కాబట్టి నువ్వు నాతో సమానమైన వాడివి అయినావు. ఎందుకయ్యావు అంటే, భగవంతుడు అనేవాడికి స్వార్థం లేదు. ఉమ్. ఎవరూ తనకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అపారమైన పుణ్యశక్తి కలిగిన వాడు, ఎప్పటికీ తరగదు. నా పుణ్యంతోనూ నా సంపాదనతోనూ ఇంకోటో నేను చేస్తాను అంటే పెద్ద లెక్కలోకి ఏమి రాదు అది. కానీ నీకు చెయ్యడం నాకు ఆనందం, నాకు ఇంత శక్తి ఉంది కాబట్టి ఇంత విశేషంగా నేను చేస్తున్నాను అనే శ్రద్ధతో పదార్థం వండేటప్పుడు కూడా భగవంతుడి కోసం చేస్తున్నాను, చాలా రుచిగా ఉండాలి. హోటల్స్లో చెఫ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు, అవును, చాలా రుచిగా చేయాలి, వచ్చిన వాళ్ళు తినడానికి బాగుంది అనిపించాలి అని శ్రద్ధ పెడతారు. ఆ శ్రద్ధ మనకు కావాలి. కానీ నాకు పిండి వంటలు చేయడం రాదండి, నీకు ఏదొచ్చో అదే చెయ్యి, నీ శక్తి అది. అలాగా శక్తి అని ఏదైతే పరిమితిని మనం చెబుతున్నామో అది పరిమితం కాదు, అపరిమితమైనది. కాబట్టి మనసుకి ఉన్న శక్తి ఏదైతే అపరిమితమైన శక్తి ఉన్నదో ఆ శక్తిని అక్కడ కేంద్రీకరించి నువ్వు చేసే చిన్న పని అయినా సరే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనడానికి ఈ కథ ఉదాహరణ. కాబట్టి భగవంతుడిని నివేదన చేయడానికి ఈ పదార్థాలన్నీ చేస్తే బాగుంటుంది. ఎంత ఓపిక ఉంటే అంత, ఎన్ని రకాలు చేయగలిగితే అన్ని రకాలు చేసి నివేదన చెయ్యి, తప్పులేదు. నీకు తర్వాత నేనే కదా తినేది, ఇంతే చేద్దాం. భగవంతుడికి నివేదన చేస్తున్నాము, అదొక వేడుక, అదొక పండుగ.
దీన్ని అందరితోనూ పంచుకోవాలి. కాబట్టి నీ శక్తి ఎంత ఉందో అంత చెయ్యి. చేసి అందరికీ దానం చెయ్యి. ప్రసాదంగా ఇవ్వు. భగవంతుడి యొక్క ప్రసాదం మనం తీసుకోవడం ఎంత ఫలితాన్ని ఇస్తుందో విశేషంగా ఇంకొకళ్ళకి ప్రసాదాన్ని ఇస్తే, ప్రసాద వితరణ చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుంది. అన్నదానాలను చేస్తారు. అవును. ఈ అన్నదానాలను చేసేవి ఎవరికి చేయాలి? ఇప్పుడు గుళ్ళో చేసే అన్నదానాలు ఉన్నాయి. ఎవరు తినాలి అక్కడికి వెళ్ళి? గుళ్ళో వాళ్ళు ఎవరికి పెట్టాలి అంటే, ఎవరికైతే తినడానికి తిండి లేదో వాళ్ళందరికీ ఆ ప్రసాద వితరణ జరగాలి. ఈ అన్నప్రసాదం అనేది మామూలుగా తినేవాడు బయటనే కొనుక్కుని తినేవాడు తినేస్తాడు బయట కావాలంటేను. అవును. కానీ ఇది ప్రసాదం కాబట్టి ఇక్కడే తినాలి, నేను ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి అని తినేవాడి యొక్క లక్షణం వేరు. ప్రసాద వితరణ ఆలయం నుంచే ఎందుకు జరగాలి అంటే, నేను తయారు చేసే పదార్థం కాదు. నేను 100 మందికి వండమంటే నేను వండలేను, చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నా డబ్బు ఇస్తున్నాను చేయడం కోసం అని చెప్పి. అందులో లోపాలు ఏమైనా వస్తే సంకల్పం నాది కాబట్టి ఆ అన్నప్రసాద వితరణలో లోపాలు ఏమైనా వస్తే అవి నాకు ప్రభావాన్ని చూపిస్తాయి. తినేవాళ్ళు దైవంగా భావన చేసి నేను పెట్టకపోతే నా అహంకారం అవుతుంది. ఏమండి, నేను 100 మందికి అన్నప్రసాదం వితరణ చేయించేశానండి, గొప్ప చేసుకునే అవకాశం నీకు ఇచ్చాడు భగవంతుడు కాబట్టి నువ్వు చేయగలిగావు, నీకు ఆ శక్తినిచ్చాడు. లేకపోతే ఇదే అహంకారంతో నువ్వు ఉన్నట్లయితే ఇందులో వచ్చిన లోపం వలన వాళ్ళకి ఎవరికైనా అనారోగ్యం చేస్తే నిన్నే తీసుకెళ్ళి జైల్లో పెడతారు. కాబట్టి వచ్చినది అవకాశం. కాబట్టి నీ శక్తి కొలది ఎంతవరకు నీకు సాధ్యపడుతుందో అంత నువ్వు చేసి నివేదన చేసిన తర్వాత వితరణ చెయ్యాలి. నీకు కావాల్సింది కడుపు నిండా ఎంత తింటావో అంతే తింటావు, మిగిలినంతా నువ్వేం చేసుకోలేవు. అవును. కాబట్టి నీకు కావాల్సింది నువ్వు పక్కన పెట్టుకో, తప్పు లేదు. అదే వితరణ కోసం అని చేసేటప్పుడు అందరికీ ఇచ్చేసిన తర్వాత నువ్వు తినాలి. ఓకే, అందరికి ఇచ్చిన తర్వాత తినాలి. ఓకే, ఇందాక జరిగింది మనం చెప్పుకున్న కథలో ఏమిటి? అవును, వాళ్ళు అడిగారు, వాళ్ళకి పెట్టేశాడు. అవసరంలో ఉన్నారు వాళ్ళు, వాడికి పెట్టేశాడు. మిగిలిన తిందాంలే అనుకున్నాడు, మిగలలేదేమీ, తన చేతిలో లేదు. కానీ భగవంతుడు అనుగ్రహించాడు. ఎందుకు? తన స్వార్థం చూసుకోలేదు కాబట్టి. మనం ఎప్పుడైతే స్వార్థం చూసుకుంటామో ఆ స్వార్థము వలన మనం ఇబ్బంది పడతాం. ఏ ఇద్దరి పరిచయంలోనూ కూడా ఎవరు బాగా లాభపడాలి? వాడు వీడికి సర్వీస్ చేస్తున్నాడా, వీడు వాడికి సర్వీస్ చేస్తున్నాడా అని ప్రశ్న వస్తే, వ్యాపారస్తుడు కింద ఉద్యోగస్తుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ లాభపడాలి అంటే, నాకు 100 రూపాయలు ఇస్తే నీకు 10 రూపాయలు ఇస్తాను, ఇదే వ్యాపారం. ఎవరు ఎక్కువ లాభపడాలి? ఈ 10 రూపాయలు తీసుకునేవాడు లేకపోతే వాడు వ్యాపారం నడవదు. ఏది చేయాలి? న్యాయం ఏది? కాబట్టి ఆ స్థాయి భేదం లేకుండా భగవంతుడికి నివేదన చేసి సమభావనతో ఉన్నప్పుడు చేసిన నివేదన, శ్రద్ధ పెట్టి చేసిన దాని యొక్క ప్రభావము నా మీద చూపిస్తుంది. భగవంతుడికి నివేదన చేయకుండా గనక ఆ పదార్థాన్ని నేను స్వీకరిస్తే అన్నశాపం ఏర్పడుతుంది అని చెబుతారు. ఏమిటి అన్నశాపము అంటే, అన్నములో జీవశక్తి లేకపోతే అది నాకు ఆ జీవశక్తిని ఇవ్వలేదు, తిన్నాక నా శరీరాన్ని పాడు చేస్తుంది. మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ లక్షణాన్ని కలిగి ఉన్నవే. ఎందుకండి అంటే, వాడు నివేదన చేయట్లేదు, వండేటప్పుడు శ్రద్ధ చూపించట్లేదు, ఏదైతే శుచిగా ఉండాలో ఆ శుచిగా ఉండట్లేదు. మరి దాని నుంచి ఫలితం ఏమొస్తుంది? మనకి వాడికి ఫలితం రాదు, మనకి దోషమే. ఎందుకు? నేను తినేటప్పుడైనా కనీసం నైవేద్యం చేసుకుందాము అంటే పనికి రావట్లేదు అది. కాబట్టి బయట తినడం పూర్తిగా నిషేధము. ఓకే, నేను వండాలి, నేను వండుకుని తినాలి, లేదా నా వాళ్ళు ఎవరైనా వండాలి, అది నివేదన చెయ్యాలి. ఆ నివేదన చేసిందే నేను తినాలి. నివేదన చేయడానికి ముందర ఖచ్చితంగా అన్నింట్లోనూ కూడా ఆవు నెయ్యి వెయ్యాలి. ఘృతం అమృతం అని చెప్పి చెప్తుంది వేదం. ఆ వేదము ఆయుర్వేదం ఆ వేదం నుంచి స్వీకరించింది. ఈ అమృత తుల్యం అవడము అంటే పదార్థం ఉడికించినప్పుడు అందులో జీవశక్తి నశిస్తోంది. అది అమృత తుల్యం అవడం కోసం అని చెప్పి నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత నివేదన చెయ్యాలి.
ఓకే. కాబట్టి ఏ పదార్థానికైనా పవిత్రత రావాలి అంటే నెయ్యి వేస్తేనే పవిత్రత, లేకపోతే ఆ పవిత్రత లేదు. కాబట్టి వండేటప్పుడు శ్రద్ధ, శుచిగా ఉండడము. అండి పొద్దున్న లేచాను ఓపిక లేదండి డైరెక్ట్గా వంట చేసేస్తాను, గట్టు కడుక్కోవడం కుదరదండి, పనికిరాదు. ఎందుకు? నిన్నటి రోజున ఏ వస్త్రాలతో ముట్టుకున్నావు దాన్ని? దేవుడికి శుచిగా ఉండి చేయాలి అంటే స్నానం చేసి వచ్చి చేయాలి, అవును. మడిబట్ట కట్టుకుని చేయాలి. కానీ మడిబట్ట ఏంటండి కొత్తగా చెబుతున్నారు ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి మడి కట్టుకోవడాలు లాంటివి? పట్టుబట్ట కట్టుకో. ఈ పట్టుబట్ట నిత్యము నువ్వు ఇంట్లో అయితే వాడుకుంటూ ఉంటావో ఆ బట్టలతో కలవకుండా ముందు రోజు తడిపి ఆరేసుకో. ఆ బట్ట కట్టుకుని వంట చెయ్యి. ఆ బట్ట తీసుకోవాలి, తడిబట్ట స్నానం చేసి వచ్చేప్పుడు తడిబట్టతో వస్తాం, వచ్చి ఆ బట్ట తీసుకుని ఆ బట్ట కట్టుకుని చేస్తాం. దీనికంటే ముందే మొత్తం అంతా గట్టంతా సిద్ధం చేసుకోవాలి. స్నానం అయిన తర్వాత ఆ మడిబట్ట కట్టుకుని అక్కడికి వెళ్ళి ప్రోక్షణ చేసుకుని దాన్ని శుచిగా పెట్టుకోవడం అంటారు. ఊరికే కడిగేస్తే శుచిగా అయిపోయినట్టు కాదు. నీట్గా పెట్టుకోవడానికిను శుచిగా పెట్టుకోవడానికిను తేడా ఉంది. ఆ ప్రోక్షణ చేసుకుని అక్కడ వంట ప్రారంభిస్తాం. వంట అయిపోయిన తర్వాత అగ్నిదేవుడికి నివేదన చేస్తాం ముందర ఫస్ట్. మరి గ్యాస్ దగ్గర అగ్నిదేవుడే అంటావా అంటే అగ్ని కనిపిస్తోంది కదా, ఆ భావంతోనే చేయొచ్చు. మరి అక్కడ నివేదన చేసాం కదా, ఇక్కడ నివేదనకు పనికిరాదా అంటే పనికి వస్తుంది. ఎందుకు? అగ్నిముఖావై దేవాహ, దేవతలు అగ్నిని ముఖంగా కలిగి ఉన్నారు కాబట్టి మనం హోమాలు యజ్ఞాలు మొదలైనవి చేసేటప్పుడు అగ్ని ద్వారానే ఆ పదార్థాన్ని మనం అక్కడ సమర్పిస్తాం. కాబట్టి ఇది దోషం కాదు. ఆ నివేదన పూర్తయిన తర్వాత ఆ పదార్థాన్ని ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. స్వామీజీ, బొజ్జగణపైకి చాలామంది చాలా రకాల అలంకరణలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఆకులు చాలా వాడుతున్నారు. అసలు మరి అలాంటి ఈ ఆకులు, ఈ పత్రీలు, పత్ర ఇవన్నీ వాడేటప్పుడు ఏం వాడాలి? మామిడాకులు వాడచ్చా? లేకపోతే కొంతమంది వాళ్ళకి ఏవో ఇంట్లో పూలకు సంబంధించిన ఆకులు ఏమైనా చెట్లు ఏమైనా ఉంటే వాటిని వాడేస్తుంటారు. అట్లా ఏదైనా వాడచ్చా? లేకపోతే దానికి ఇవే వాడాలని ఏమైనా ఉందా? ఏకవింశతి పత్రి అని చెప్పి 21 రకాల పత్రి చెప్పారు అక్కడ. ఓకే. ఆ 21 రకాల పత్రి మనకి ప్రస్తుతం అందరికీ అలవాటు ఉన్నదే కాబట్టి గూగుల్లో కొట్టినా దొరుకుతుంది. అయితే ఏ నామానికి ఏ పత్రి అనేది మనకి పూజా విధానంలో చెప్పారు. అందరూ పూజ చేసుకున్నప్పుడు ఆ పుస్తకం దగ్గర పెట్టుకుంటారు కదా పూజా విధానం తెలియడానికి. అలాగా ఆ 21 రకాల పత్రిలోనూ ఏవైతే పేర్లు సూచించారో ఆ పత్రినే వాడాలి. మామిడి కూడా అందులో ఒకటే. ఓకే. అయితే ఈ పూజా విధానంలో దోర్వాయుగ్మ పూజ అని విశేషంగా చేస్తారు. మామూలుగా ఏకవింశతి పత్రాలతో పూజ చేసేయడం అయిపోయిన తర్వాత దోర్వాయుగ్మ పూజ అని విశేషంగా చేస్తారు. దోర్వాలు అంటే చాలా ఇష్టం గణపతికి, కాబట్టి ఆ దోర్వాయుగ్మ పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ దోర్వాయుగ్మ పూజ యొక్క విశేషం ఏమిటి అంటే గం గణపతయే నమః అనే మంత్రంతో నిత్యము ఈ దోర్వాయుగ్మ పూజ గణపతికి చేస్తూ ఉంటే అన్ని రకాల విఘ్నాలు పోతాయి. విఘ్నాలు. ఓకే. ఎటువంటి విఘ్నాలు? దేని విఘ్నం అనాలి అంటే చదువు సరిగ్గా నడవట్లేదు, చదువు మీద ఆసక్తి కలగట్లేదు, రావాల్సిన డబ్బు సరిగ్గా రావట్లేదు, ఇల్లు అమ్ముదామంటే అమ్ముడుపోవట్లేదు, కొనుక్కుందామంటే డబ్బు రావట్లేదు, ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు, ఆహారం సమయానికి తీసుకుందామంటే కుదరట్లేదు, రోజు తొందరగా ఆఫీస్కి వెళదామంటే కుదరట్లేదు, ట్రాఫిక్ జామ్లు ఇంకోటి సమస్యలు, ఇలాగా ఏదైనా చెప్పండి. ఏ సమస్య? నిత్యము దోర్వాయుగ్మ పూజ చేస్తూ ఉంటే నెమ్మదిగా ఈ పరిస్థితులన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అంతటి విశేషం దోర్వలకు ఉంది. కాబట్టి ఈ ఏకవింశతి పత్రాలతో పూజ చేసేటప్పుడు ఆ ఏకవింశతి పత్రాలకి ఒక్కొక్క దానికి కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్యాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నాయి. ఆ ఆరోగ్య లక్షణాలను దృష్టిలో పెట్టుకుని ఆ పదార్థాలు వినియోగించడం వలన ఏదైతే శరీరంలో మనకి శరీర ప్రకృతిలో మార్పులు వచ్చి అనుకూలంగా మారతామో దానికి తగిన రూపాన్నే అక్కడికి చెబుతారు కూడా. అలాగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పత్రి విశేషంగా చెబుతూ ఆ నామస్మరణ చేస్తూ సమర్పించడం. ఇలా సమర్పించినందువలన ఏం జరుగుతుందండి, మీకు కొన్ని హోమాలు చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా. ధన్వంతరి హోమం అని, మృత్యుంజయ హోమం అని, ఇలా కొన్ని హోమాలు చేస్తూ ఉంటారు ఆరోగ్యం కోసం చేసేవి. ఈ ధన్వంతరి ఇత్యాది హోమాలు చేసేటప్పుడు అందులో కొన్ని మూలికలు వేస్తూ ఉంటారు. ఏ అనారోగ్యంతో అయితే వ్యక్తి బాధపడుతున్నాడో
అది శరీరంలో ఏ రకమైన లక్షణం లోపించినందువలన ఆ అనారోగ్యం వచ్చిందో దాన్ని రిప్రజెంట్ చేసే మూలిక ఏదైతే ఉన్నదో దానితో హోమం చేస్తే ఇక్కడ అనారోగ్య లక్షణం తగ్గుతుంది. ఓకే. మీకు ఏమంటే అది ఎలా సాధ్యపడుతుందండి అంటే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉన్నట్లయితే మొక్కలు దాన్ని పీల్చుకుని ఎదుగుతాయి. పంటకు కూడా అదే అవసరం. అంటే బోల్డంత కార్బన్ డైఆక్సైడ్ ఉందండి, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి కార్బన్ డైఆక్సైడ్ తీసుకురావడం అవసరమా అంటే హోమం చేసినప్పుడు అందులో నెయ్యి వేస్తారు. ఈ నెయ్యి వేసినప్పుడు నేతిలో కొన్ని ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి, మూలికల్లో కొన్ని ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి. యాసిడ్ రెయిన్స్ అని విన్నాం కదా మనం పేరు. అవును. ఎందుకు వస్తుంది యాసిడ్ రెయిన్ అంటే ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే కెమికల్స్ ఏవైతే ఉత్పత్తి అవుతున్నాయో అవి పొగ రూపంలోకి వెడుతున్నాయి మేఘాల్లోకి, అక్కడి నుంచి వచ్చేది యాసిడ్ రెయిన్ అవుతుంది. మరి నెయ్యి వేసినప్పుడు మూలికల కోసం అని చెప్పి చెట్టు నుంచి తీసుకొచ్చిన ఏవైతే మూలికలు ఉన్నాయో ఆ మూలికలు అందులో వేసినప్పుడు అందులో ఉన్న గుణాలని మేఘాలు స్వీకరించి వర్షం కురిస్తే అది ప్రకృతికి మేలు చేస్తుందా కీడు చేస్తుందా? మేలు చేస్తుంది ఖచ్చితంగా. మరి హోమాలు దేనికోసం ఉపయోగపడుతున్నాయి అంటే ప్రకృతిని మనం బాగు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఆ రకంగా ఈ పదార్థాల్లో చెప్పిన ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో 21 పత్రి ఏదైతే చెప్పారో ఆ 21 పత్రితోనూ పూజ చేయడం వలన అందులో ఉన్న ఆరోగ్య లక్షణాలని మనం స్వీకరించడానికి ఉపయోగపడుతోంది. ఏమండి పూజ అంతా చేసేసాం, అయిపోయింది. 11 రోజులు కావాలంటే 11 రోజులు, 9 రోజులు కావాలంటే 9 రోజులు, 3 కావాలంటే 3 రోజులు వరుసగా పూజ చేసుకుంటాం. ఇంట్లో గణపతి ఉన్న ప్రతిరోజు ఖచ్చితంగా 3 పూటలా పూజ చేయాలి. 3 పూటల, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ఏమండి అంత విస్తారంగానూ చేయాలా? కనీసం పంచోపచార పూజ అయినా చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ పూజ పూర్తి అయినట్టు. పూజలో ఏమైనా లోపాలు వచ్చి ఉన్నట్లయితే ఆ లోపాలని కూడా ఈ ఆత్మ ప్రదక్షిణ నమస్కారము, సాష్టాంగ నమస్కారము అనేవి రెండు ఆ లోపాలని పూరించేసి పూర్తి ఫలితాన్ని ఇచ్చేస్తాయి. ఆత్మ ప్రదక్షిణ అంటే ఏమిటి అంటే నేను ఉన్న చోటనే తిరగడం. అవును. ఉన్న చోటనే తిరిగితే ఏమొస్తుందండి అంటే నాలో ఉన్నది దైవం, ఆ దైవశక్తిని నేను భావన చేస్తూ ఈ మధ్యలో ఉన్న దైవానికి నేను ప్రదక్షిణ చేయాలంటే ఎలా చేస్తాను అంటే ఇదంతా నా చైతన్య శక్తి అన్నప్పుడు మధ్యలో ఉన్న విశేషమైన చైతన్యం ఏదైతే ఉందో దాని చుట్టూ తిరుగుతున్నట్టు. ఎందుకు ఇది కదలట్లేదు, మిగతా వాటన్నింటికి మారుతోంది పొజిషన్. కాబట్టి ఈ మధ్యస్థానం ఏదైతే ఉందో అక్కడ నివసించి ఉన్న బ్రహ్మస్థానం అంటే బ్రహ్మ యొక్క శక్తి ఏదైతే ఉందో, పరబ్రహ్మ యొక్క శక్తి, ఆ శక్తికి నేను ప్రదక్షిణ చేస్తున్నాను. ఏమిటండి ఈ ప్రదక్షిణ గురించి ఎక్కడ చెప్పారు అంటే గణపతి గాథలోనే చెప్పారు. ఏమని చెప్పారు? తన యొక్క ఉత్పత్తికి మూలమైన తన తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తే ఈ విశ్వానికి మొత్తానికి ప్రదక్షిణ చేసినట్టు, అన్ని క్షేత్రాల్లోనూ దర్శనం చేసినట్టు, అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసినట్టు అంతటి ఫలితాన్ని పొందుతున్నప్పుడు నిత్యము తల్లిదండ్రులకు పూజ చేయాలి. ఏదైతే మూలశక్తిగా చైతన్యంగా మనం గుర్తిస్తున్నామో మన జీవం ఉండడానికి జీవశక్తి, చైతన్య శక్తి, ఆత్మశక్తి ఇలా వేరు వేరు శక్తులు చెబుతూ ఉంటాము. ఈ అన్నింటికీ మూలం ఏమిటి? పరమాత్మ యొక్క శక్తి. అది ఏ స్కానర్లో పెడితే గుర్తించడం కుదరదు. ఆ చైతన్యం నిలిచి ఉండాలి అంటే దాన్ని మనం గుర్తించాలి. మనలో మనం దైవాన్ని చూసుకున్నప్పుడు మనము దైవ చింతనతో నిరంతరము ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎదుటి వాళ్ళలో దైవాన్ని చూసినప్పుడు వాళ్ళల్లో ఉన్న చైతన్య శక్తికి నమస్కారం చేసుకుంటూ ఎప్పుడూ ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉంచడానికే ప్రయత్నం చేస్తాం. అలా చేసినప్పుడే మనం ఇలాంటి పూజలు అవి చేసిన దానికి వెళ్తాం. ఏమండి గొడవలు అవ్వవా, కోపాలు రావా, నిరంతరము ఇలా ఆనందంగా ఉండడం కుదురుతుందా, ఎవరిని ఏమీ అనకుండానే కుదిరిపోతుందా అంటే ఎక్కడో అక్కడ పుణ్యలోపం ఉంటుంది. పుట్టే సమయానికి పుణ్యము పాపము రెండు సమానంగా ఉంటాయి. ఈ పుణ్యపాపాలు రెండు సమానంగా ఉన్నప్పటి నుంచి ఎంతకాలం అయితే జీవన ప్రమాణం మనకు చెప్పబడి ఉన్నదో అంతకాలము గాలి పీల్చాలి, మాట్లాడాలి, నడవాలి,
మంచినీళ్ళు తాగాలి, అన్నం తినాలి, ఇలా అన్ని రకాల కార్యక్రమాలు చేయాలి అంటే పుణ్యం కావాలి. ఆ పనులు చేస్తూ ఉంటే పాపం వస్తూ ఉంటుంది. ఎందుకు? గాలి పీలుస్తూ ఉంటే కొన్ని కణాలు చచ్చిపోతున్నాయి, అన్నం తింటుంటే కొన్ని కణాలు చచ్చిపోతున్నాయి, మాట్లాడుతుంటే శబ్దానికి కొన్ని కణాలు చచ్చిపోతున్నాయి, నడుస్తూ ఉంటే మన కాళ్ళ కింద పడి కొన్ని కణాలు చచ్చిపోతూ ఉన్నాయి. ఇలాగా ఏ పని చేసినా పాపం వస్తుందండి. బతకడం మానేద్దామా? కుదరదు. ఆ చేసే పనిని ఎలా చేయాలి అంటే, నడుస్తూ ఉంటే భగవంతునికి ప్రదక్షిణ చేస్తున్న భావంతో నడవాలి. మంచినీళ్ళు తాగుతూ ఉంటే భగవంతుడు ఇచ్చిన తీర్థం, అది తీర్థభావంతో స్వీకరించాలి. ఆహారం నివేదన చేసింది కాబట్టి ప్రసాద రూపంలో తీసుకోవాలి. మాట్లాడితే ఎదుటి వాళ్ళని ఆనందపెట్టడానికి, భగవంతుడితో మాట్లాడుతుంటే ఎలాగైతే మాట్లాడతామో అలా ఆనందపెట్టడం కోసం మాట్లాడాలి. మరి ఎవడో గొడవ పడ్డాడు, నన్ను ఏదో తిట్టాడు, నాకు కోపం వచ్చింది, నేను మాట అనాల్సి వచ్చింది అంటే పుణ్యం లోపం ఉంది కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. నీ ఉద్దేశము అతన్ని కించపరచడం కానప్పుడు నీకు దోషం రాదు. నీ ఉద్దేశం ప్రధానం, భావం ప్రధానం. చేసే పనిలో భావ ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ భావాన్ని సరిగా మలచుకోవడం కోసమే ఈ పూజా విధానాన్ని అనేది మనకి చెప్పారు. చైతన్య శక్తికి ప్రాధాన్యం ఎప్పుడు పెరుగుతోంది అంటే, మనం చైతన్యాన్ని చూసినప్పుడే పెరుగుతోంది. గుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తే అయస్కాంతం చుట్టూ, ఒక ఇనుము చుట్టూ అయస్కాంతం తిరిగితే ఆ ఇనుముకు కూడా శక్తి ఎలాగైతే వస్తుందో, అలాగా భగవంతుల్లో అక్కడ భగవత్ స్వరూపం అని మనం భావన చేస్తున్నప్పుడు, చైతన్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ప్రదక్షిణ చేసినప్పుడు ఆ శక్తి అక్కడ కూడా ఉద్దీపనం అవుతుంది. విశేషంగాను ఎవరికైతే చైతన్య శక్తి లోపించిందో ఆ శక్తిని అక్కడి నుంచి స్వీకరించడం జరుగుతూ ఉంటుంది ప్రదక్షిణ చేసిన సమయంలో. అలాగా భగవంతుడికి నివేదన చేసేటప్పుడు కానీ, పూజ చేసేటప్పుడు కానీ, ఏ పని చేస్తూ ఉన్నా సరే ఈ భావన అనే దానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చాలా బాగా చెప్పారు స్వామిజీ. స్వామిజీ, మీరు అన్నట్టు ఇప్పుడు స్థానం, దేవుడి స్థానం అని అనుకుంటే కనుక వినాయకుడిని అసలు ఎక్కడ పెట్టాలి, ఎలాంటి ప్లేస్లో పెట్టాలి, అండ్ ఆయన ఎటువైపు చూస్తున్నట్టు, ఆయన ముఖం ఎటు చూస్తున్నట్టు, ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది? వాస్తవానికి మనకి పూజ అనే ప్రదేశం ఒకటి ప్రత్యేకంగా పెట్టుకుంటాం. ఎందుకు అంటే, మిగిలిన సందర్భాల్లో ఎప్పుడైనా శుచిశుభ్రత లేకపోయినా, నేను ప్రదేశాల్లో ఎక్కడ శుచిశుభ్రత పొరపాటున లేకపోయినా, రోజు ఇల్లు తుడుచుకోవాలి, ఇల్లు తుడిచాము చీపురుతో అంటే ఖచ్చితంగా మళ్ళీ తడబెట్టి తుడవాల్సిందే, అందులో సందేహం లేదు. ఊరికే తుడిచేసి ఊరుకున్నాం అంటే కుదరదు. మట్టి కనిపించట్లేదు కదా అంటే కుదరదు, తుడుచుకోవాల్సిందే. కానీ ఏదో కారణం చేత ఎక్కడో అక్కడ కొంత అపరిశుభ్రత లేకపోతే మైల అంటూ ఇలాంటివేవో ఉన్నాయి అనుకుందాం. కానీ భగవంతుడి దగ్గర ఏదైతే స్థానం మనం అనుకున్నామో అక్కడ ఎప్పుడూ శుచిగానే ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి పూజ చేసుకుందాం అనుకున్నప్పుడు, వినాయక చవితి నాడు పూజ చేసుకుందాం అనుకుంటే ఆ పెట్టే ప్రతిమ కూడా పూజకి దగ్గరగా పెట్టుకోవడమే ఉత్తమం. మరి నిత్యము పూజ చేసుకునేటప్పుడు పూజ దగ్గర ఎలా పెట్టుకుంటున్నాం మనం భగవంతుడిని అంటే, మనము తూర్పు దిక్కుకు తిరిగి ఆ ప్రతిమ పశ్చిమ దిక్కుకు తిరిగి ఉండేలాగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఓకే. కొన్ని సందర్భాల్లో అవకాశం లేనప్పుడు దక్షిణం వైపు చూడకుండా మిగిలిన దిక్కులకి ఉండేటట్లయితే కొంతవరకు పర్వాలేదు. ఉదాహరణకి తూర్పు వైపు పెట్టుకున్నాం, పశ్చిమ వైపు ప్రతిమ చూస్తూ ఉంటుంది, మనం తూర్పు వైపు చూస్తూ ఉంటాం. ఉత్తర దిక్కుకి మనం కూర్చోవచ్చు, అంటే మనం ఉత్తరం దిక్కుకి చూస్తూ తూర్పున ఉన్న భగవంతుడికి పూజ చేయొచ్చు. అంటే ఎలాగా, గర్భగుడిలో విగ్రహం ఉంటుంది, మనం ఎదురుకుండా నుంచోకుండా పక్కన నుంచుంటాం. అవును, సైడ్ కుండి మనం ఇలా తిరిగి చూస్తుంటాం. ఎదురుకుండా నుంచోకూడదు అంటారు. అవును. అప్పుడు ఏమైంది, మనం ఎటువైపు చూస్తున్నట్టు అయింది, ఉత్తర దిక్కుకు చూస్తున్నట్టు అయింది. అలాగా ఎదురుకుండా కూర్చోడానికి అవకాశం లేకపోయినా ఇలా పక్కకు కూర్చుని మనం ఉత్తరం వైపు తిరిగి పూజ చేసుకోవచ్చు. స్వామివారు మాత్రం పశ్చిమం వైపు చూస్తూ ఉండడం అనేది శ్రేష్టం. ఈ పెట్టుకునేది కూడా మనము పూజ అనేది తూర్పు దిక్కున పెట్టాలి లేదా ఈశాన్యంలో పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు. అన్ని సందర్భాల్లోనూ అన్ని గదుల్లోనూ పెట్టుకునే అవకాశం ఉండదు. ఆ ఉండనప్పుడు మరి అక్కడ లేకపోతే ఇంకెక్కడ పెట్టుకోవడానికి లేదా అండి
ఎక్కడ పెట్టినా అది తూర్పు వైపు మనం చూసేలాగా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి అలాగే ఏర్పాటు చేసుకుని శుభ్రంగా ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. నిత్యము తిరిగే ప్రదేశాల్లో అంత శుభ్రంగా ఉండకపోవచ్చు అనే సందేహాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకించి ఎక్కడైతే మళ్ళీ ప్రతిమను పెడదాం అనుకున్నామో పూజా మందిరం పక్కన ఎక్కడైనా సరే అక్కడ మళ్ళీ మందిరం కాదండి ఏదో హాల్లో పెట్టుకున్నాం మేము, హాల్లో ఉన్నా సరే ఇబ్బంది లేదు. కానీ అక్కడ పసుపు నీళ్ళు చల్లుకుని దాన్ని శుభ్రంగా చేసుకుని పీట పెట్టుకుని దానిపైన ఒక వస్త్రం వేసి, పీట డైరెక్ట్గా వాడకూడదు, మనం కూర్చోడానికి కూడా పీట పనికిరాదు, దాని మీద వస్త్రం వేసుకుని కూర్చోవాలి. కూర్చోవాలి వస్త్రం వేసి దానిపైన కాస్త బియ్యం పోసి అక్కడ స్వామివారిని ప్రతిష్ఠ చేసుకోవాలి. స్వామీజీ, ఈ మధ్యకాలంలో వినాయకులని ప్రతిమలని చాలా రకాలుగా, అంటే డిజైన్స్ కావచ్చు, షేప్స్ కానీ ఇలా చాలా రకాలుగా పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోవచ్చా? ఇక్కడ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అంటే వినాయకుడు పక్కన S-400 మిసైల్స్ ఉన్నట్టు, లేకపోతే ఇలాంటివన్నీ. నిజానికి చెప్పాలి అంటే మనకి ఆయుధ పూజ అనే విధానం ఒకటి దేవీ నవరాత్రుల్లో అనుసరిస్తాం. మనం ఏ ఆయుధాలను అయితే వినియోగిస్తామో వాటిని కూడా భగవంతుని అనుగ్రహంగానే స్వీకరిస్తూ పూజిస్తాము. అక్కడ కూడా దైవశక్తిని భావన చేస్తున్నాం. కాబట్టి ఇలా ఆయుధాలు మొదలైనటువంటి వాటిని ఇప్పుడైతే ప్రస్తుత కాలంలో మనం వాడుతున్నామో వాటిని వినియోగించడంలో అభ్యంతరం లేదు. ఓకే. కానీ అలంకరణల విషయంలో ప్రకృతి ధర్మంగా మనం ఏవైతే పువ్వులు మొదలైనవి వాడుతూ ఉంటామో, వస్త్రాలు మొదలైనవి వాడుతూ ఉంటామో అలాంటి వాటితో అలంకరించుకోవడంలో అభ్యంతరం లేదు. రూపం విషయంలో నేను ఇందాక ఒక ఉదాహరణ మాట్లాడుకున్నాం. మనం లీగల్గా ఏమైనా సంవత్సరం అయితే లాయర్ అనగానే నాకు నల్లకోట వేసుకున్నవాడు గుర్తొస్తాడు, పోలీస్ అనగానే కాకి చొక్కా వేసుకున్నవాడు గుర్తొస్తాడు. అదే విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే అక్కడ ఏదైతే డ్రెస్ కోడ్ ఉందో అది గుర్తొస్తుంది. భగవంతుడు అనగానే ఏది గుర్తు రావాలి అంటే మొత్తం ఈ ఆకాశం అంతటినీ తన యొక్క వస్త్రంలాగా కలిగి ఉన్నవాడుగా చెబుతారు వర్ణన. ఆకాశం తీసుకుంటే అపరిమితమైనది. విశ్వం ఏదైతే అంటామో ఈ మన భూమి యొక్క పరిధి దాటితే అదంతా మిగతా విశ్వం. విశ్వం అనే పదం వాడడానికి ఇక్కడ ఏమిటి అభ్యంతరం అంటే భూమి కూడా అందులో భాగం అయిపోతుంది కాబట్టి. ఓకే. అంటే అంతటి రూపాన్ని మనం ఊహించుకోవాలా? ఇప్పుడు ఆకాశం అంతటి రూపాన్ని ఊహించుకోలేకపోతే మనకంటే గొప్పవాడు ఎలా అయ్యాడు భగవంతుడు? ఓకే. కానీ ఎటువంటి రూపాన్ని మనం దర్శిస్తున్నాము అంటే నేను మనిషిగా ఉన్నాను, సామాన్యమైన దేహదారుఢ్యాన్ని కలిగి ఉన్నాను. భీముడిని గుర్తు తెచ్చుకుంటే 1000 ఏనుగుల బలం ఉన్నవాడు. అతను వచ్చింది జన్మ మానవ జన్మే, కానీ విశేషమైన బలం ఉంది అని చెప్పడానికి భీముడు అంతటి బలము అని చెబుతాం. మరి భగవంతుడు ఎంతటి బలం కలిగి ఉన్నవాడు అంటే ఆ శక్తి నేను భగవంతుడిని ఆశ్రయించడానికి తగినట్టుగా ఊహించుకున్నప్పుడు సాధ్యపడుతుంది. శత్రు సంహారం జరగాలి, ఉగ్రరూపము కలిగి ఉన్న కాళి నాకు ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఓకే. అదే సౌమ్యుడిగా ఉన్న కృష్ణుణ్ణి అప్పుడు ఊహించుకుంటే మరి ఏ బలము లేదు కదా అని ఆలోచించే స్థితి మనసుకు సహజంగా వస్తుంది. ఎలాగా అంటే కృష్ణుడు చాలా చిన్న పిల్లవాడు, మురళి పట్టుకుని ఉన్నాడు, అమ్మో రాక్షసులు వస్తే ఆయనకైనా ఆపద వస్తుందేమో అని తల్లి ఎలాగైతే ఊహించిందో అలాగ ఊహిస్తూ ఉంటాం. కాబట్టి విశేషమైన శక్తి కలిగిన వాడు, మనకి 2 చేతులు ఉంటే ఆయనకి 4 చేతులు ఉన్నాయి, 10 చేతులు ఉన్నాయని ఊహించుకుంటాము. అదో విశేషం. తలకాయలు 10 ఏమిటవి అంటే మనకి పంచముఖ ఆంజనేయ స్వామి ఇలాగ ఒక్కొక్క అవతారంలోనూ విశేషమైన రూపాలు చెబుతూ ఉంటాం. ఇప్పుడు దశావతారాలు ఉన్నాయి. విష్ణుమూర్తి యొక్క విశేషమైన రూపాన్ని మనం విశ్వరూపాన్ని గమనించినట్లయితే ఎలా చూపిస్తారు దాన్ని? అటు 10 తలకాయలు, ఇటు 10 తలకాయలు, వేరు వేరు అవతారాలన్నింటినీ ప్రదర్శిస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటాం. అలాగా మన రూపం కంటే మన విశేషంగా మన రూపంతో సమానంగా కనిపించేలాగా మనం ఊహించుకుంటాం. అదే
ఏ గుర్రమో ఊహించుకోవాలనుకోండి దైవాన్ని. ఎలా ఊహించుకుంటుంది? దానికో కొమ్మున్నట్టు, లేదా 2 రెక్కలున్నట్టు, విశేషమైన పెద్ద శరీరం ఉన్నట్టు అలా ఊహించుకుంటుంది. అంటే నన్ను బట్టి నాకంటే విశేషమైన రూపంగా నేను భగవంతుడిని భావన చేస్తాను. కాబట్టి పెద్ద వినాయకుడు కావాలి అనే భావన కలుగుతూ ఉంటుంది. అందులో అభ్యంతరం లేదు. కానీ ఎంత పెద్ద వినాయకుడిని తెచ్చుకున్నా అది నువ్వు చూసి ఆనందపడడానికే తప్ప పూజకి పనికి రావట్లా. ఎందుకు అంటే లోపలంతా ఖాళీగా ఉంటుంది. డొల్లా ఇనుప ఊసలతో తయారు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పైన వాడుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటివి వాడుతున్నారు. లేదా మట్టితో చేసిందే పెద్దది చేసాము అంటే కర్ర ముక్కలో ఇనుప మూసలో అన్ని తయారు చేసేసి పైన గోను సంచి లాంటివి పెట్టేసి పైన మట్టి పూసేసి అదిగో మట్టి వినాయకుడు అంటున్నారు. గడ్డి వాము అవి వినాయకుళ్ళు కావట్లా, పూజకు ఉపయోగపడే వినాయకుళ్ళు కావట్లా. రూపాన్ని నేను దర్శించి ఆనందించడానికి మాత్రమే ఉపయోగపడుతోంది. పూజకి పనికి రావాలంటే బంగారం ముఖ్యం. బంగారంతో చేసుకోవడం ఎలాగండి? చాలా కష్టం కదండి. పక్కన పెట్టేసి వెండి, పంచలోహాలు కూడా చెబుతారు. అది విశేషించి దీర్ఘకాలం దాని యొక్క ఆయు ప్రమాణం అంటాం. దాని అంటే ఆ వస్తువుకి, పదార్థానికి ఇంత ఆయుర్దాయము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే పంచలోహాల విషయంలో దానికి ఎక్కువ కాలం మన్నుతుంది అంటారు. కాబట్టి అదొకటి చెబుతారు. కానీ నిత్యము పూజ, ఇలాంటి పూజలకి వాటికి పంచలోహాలు అనే దాన్ని సజెస్ట్ చేయరు. సరే, ఇక ఇవన్నీ కాదండి, మరి తర్వాత నిమజ్జన కార్యక్రమం ఉంది కదా, వినియోగించాలి కదా దానికి అన్నప్పుడు మట్టితో చెబుతున్నారు. మట్టితో చేయడమే మంచిది. ఎటువంటి మట్టి అయి ఉండాలి? పవిత్రమైన ప్రదేశంలోంచి తీసుకొచ్చింది అయి ఉండాలి. అస్తమానం నలుగురు తిరిగేసే ప్రదేశం కాకూడదు. కాబట్టి మరి నేను వెళ్ళా అంటే కూడా అక్కడ మట్టి తొక్కుతాను కదా, నా తర్వాత ఎవరైనా వెళ్ళా అంటే మళ్ళీ అక్కడి నుంచే తెచ్చుకుంటారు కదా, వాస్తవమే. కానీ దానికి తర్వాత మనం ప్రోక్షణ చేసి పవిత్రమైనదిగా భావన చేసి ఆ మంత్రంతో పవిత్రో వా సర్వావస్థాంగతో అని మంత్రం చేస్తాం. దాంతో ప్రోక్షణ చేసి దానికి పవిత్రతను తీసుకొస్తాం. ఎందుకంటే సర్వకాల సర్వావస్థల యందు ఏది పవిత్రమైనదో ఏది పవిత్రమైనది కాదో మనకు గుర్తించడం కుదరదు. కాబట్టి మన శక్తి కొలది ఏది పవిత్రమైనదో గుర్తించి తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా అయిపోయిన తర్వాత వినాయకుడిని మట్టితో తయారు చేసి లోపల డొల్ల లేకుండా చూసుకుని జాగ్రత్తగా తెచ్చుకుని ఆ వినాయకుడికి పూజ చేసుకోవాలి. అలంకరణ మట్టిగా ఉన్నప్పుడే దాన్ని కూడా అలంకరించవచ్చు. మట్టితో తయారు చేసిన ఒక రూపాన్ని తయారు చేసి అలంకరించుకోవచ్చు. లేదా పువ్వులో, లేకపోతే ముత్యాలో, ఇలాంటి మనకు కావాలని ఏవైతే అనుకుంటున్నామో అవి ప్రకృతి సహజంగా పొందే వాటితో అలంకరిస్తే మంచిది. సువర్ణంతో అలంకరిస్తారా? మంచిదే. ఇంట్లో నగలు ఉన్నాయి పెడతారా? మంచిదే. అలా ఇంట్లో మనం వాడిన నగలు పెడదామని అనుకునేటట్లయితే వాటిని మళ్ళీ శుభ్రపరచుకోవాలి ప్రత్యేకించి. లేదు ఆయన కోసం విడిగా తయారు చేస్తా అంటే అంతకంటే గొప్ప విశేషం లేదు. ఆ తర్వాత మనం వాడుకున్న ఇబ్బంది లేదు. దాంట్లో ఆయన కోసం చేయించి తర్వాత మనం వాడుకుంటామన్న అభ్యంతరం లేదు. బంగారంతో చేయించిన వినాయకుడి విషయంలో కూడా పూజ పూర్తయిపోయిన తర్వాత ఉద్వాసన చెప్పేశాక నిమజ్జనం అనే పేరుతో మనం నీళ్ళల్లో విడిచిపెడుతూ ఉంటాము. ఆ ప్రక్రియ అంతా పూర్తయిపోయాక బంగారంతో 4 అంగుళాలు చేయించుకున్నామండి గణపతిని, చాలా బాగా వచ్చిందండి, అది కరిగించి తర్వాత నగలు చేయించుకుంటామన్న అభ్యంతరం లేదు. ఉద్వాసన అయిపోయింది, నిమజ్జనం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఏది పవిత్రమైనదిగా గుర్తించబడుతోంది? మట్టితోనా బంగారంతోనా? అంటే బంగారాన్ని వేడి చేసి కరిగించేస్తే అందులో దోషాలన్నీ పోతాయి. తర్వాత విగ్రహం చేసేసుకున్నాం, అది అందరికీ ఇచ్చేసాం. అంటే పదార్థము దుర్వినియోగం కావట్లేదు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొదలైన వాటి వాడి, రంగులు వాడి ఇవన్నీ చేసినందువల్ల ఇవన్నీ తీయడం కోసం అని చెప్పి క్రేనులు వాడాల్సి వచ్చింది. నా శరీరంతో నేను ఎంతవరకు లేపుతానో అంత నా శక్తి అనుకుంటే ఇబ్బంది లేదు. నేను కూడా లేపలేంత పెద్దది బలమైనది కావాలి అనుకుంటే క్రేనులు కావాలి. ప్రకృతిలో మళ్ళీ విలీనం చేయడము అనే అంటే అమ్మవారికి మళ్ళీ సమర్పించేయడం, అమ్మ కొద్ది రోజులు మా దగ్గర పంపించి పూజ చేసి పంపిస్తామని తీసుకురావడం, అందులో మళ్ళీ నిమజ్జనం చేసేస్తున్నాం. నిమజ్జనం చేసేటప్పుడు సరే దానికి ఎలాగ పూజ లేదు, ఊరికే తీసుకొచ్చాము, అక్కడ అలంకరణ కోసం పెట్టాము, ధ్యానమూర్తి అంటాం, తీసుకొచ్చాము, మళ్ళీ నీళ్ళలో కలిపేశాము. నీళ్ళ నుంచి తీసుకొచ్చారా? నీళ్ళ కింద ఉన్న మట్టి నుంచి తీసుకొచ్చారా? కాదు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలిపితే ఎక్కడ కలుగుతుంది?
కరగదు. అది మళ్ళీ పాడవుతుంది. ఇనుము వాడితే పూజకు పనికిరాదు, ఇనుము వాడే తయారు చేస్తున్నారు. అవును. ప్రకృతికి ఏం మేలు చేస్తున్నారు? దీన్ని నిమజ్జనం చేయడానికి ఊరేగింపుగా నా భుజాల మీద తీసుకెడతాను పల్లకీలో, భేష్. కాదండి, లారీ కావాలి. సరే, ఏదో ఓ వాహనం ఏదో ఏర్పాటు చేసుకున్నావు, తీసుకెళ్ళావు, బాగానే ఉంది. లేదండి, దానిలో డిస్కో పెట్టుకోవాలి, డీజేలు పెట్టుకోవాలి, పక్కనేమో డ్యాన్సులు వేయాలి, అంతటికీ లారీ కావాలి, పెద్ద లారీ. ఎంత పెద్ద వినాయకుడు కావాలి, వినాయకుడి కంటే అంత పెద్ద లారీ కావాలి. శ్రద్ధ దేని మీద? కాబట్టి ఈ శ్రద్ధ అనే దానికి ప్రాధాన్యం ఇచ్చేటప్పుడు అలంకరణ విషయంలో భగవంతుడికి అలంకరణ అంటే భగవంతుడి వరకు అలంకరణ చేశాము, పాలవెల్లి లాంటి అలంకరణ చేశాము, ఈ పూజ పత్రితో పూజ చేశాము, ఇవన్నీ కలిపి తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తున్నాము. ఈ పత్రి నీళ్ళల్లో నిమజ్జనం చేసినందులో ఇదివరకు చెరువులకు వెళ్ళి స్నానాలు చేసేవారు అందరూను, కామన్గా ఉండేవి స్నానాలకు అక్కడ. ఈ పత్రి అందులో కలిపినందువల్ల ఈ ఔషధ గుణాలు ఆ నీళ్ళకి వర్తిస్తాయి. ఔషధ పూరితమైన జలాలతో స్నానం చేసినందువల్ల శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు చెప్పిన ఈ ప్రక్రియని పూర్తి చేయడం కోసం పెట్రోలు డీజిల్ వాడిన వాహనాలు, అవి తీసుకెళ్ళి మళ్ళీ నిమజ్జనం చేసిన తర్వాత ఆ కెమికల్స్తో తయారు చేసిన రంగులు, ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు, ఆ నీళ్ళని పాడు చేయడము. పోనీ ఏమైనా విశేషంగా పవిత్రంగా ఉన్న ప్రదేశంలో నిమజ్జనం చేస్తున్నామా అంటే అది లేదు, చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇంకా పవిత్రత ఏమిస్తున్నట్టు, దైవాన్ని ఏం భావన చేస్తున్నట్టు? అసలు ఈ సామూహికంగా విగ్రహాలను ఏర్పాటు చేయడము, అందరినీ కలపడము ఎప్పుడు వచ్చింది? ఇండిపెండెన్స్, మన ఫ్రీడమ్ ఫైట్ అక్కడి నుంచి ప్రారంభమైంది. అందరూ ఐకమత్యంగా ఉండడం కోసం చెప్పబడింది. అప్పుడు కలవడం నిషేధితం కాబట్టి కలవడానికి ఇది ఒక కారణం. అది కల్పించబడింది. కల్పించబడడానికి కూడా మూలాలు కొన్ని ఉన్నాయి, మూల కారణాలు కొన్ని ఉన్నాయి. అవి సందర్భం కాదు కాబట్టి మనం మాట్లాడుకోము. కానీ అందరూ పవిత్రంగా ఉంటున్నారా ఆలయానికి వచ్చేటప్పుడు? చెప్పలేం. ఎప్పుడు రావచ్చు ఎప్పుడు రాకూడదు అనే ఆలోచనతో ఉంటున్నారా? నాకు ఆ అధికారం ఉంది, నాకు రాజ్యాంగం ఒక రైట్ని ఇచ్చింది అన్నప్పుడు, మరి ఆ రైట్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ ప్రదేశంలోకి నువ్వు వెడుతున్నావో ఆ ప్రదేశం యొక్క రైట్ని కూడా నువ్వు విలువ ఇవ్వాలి కదా. ఆ పవిత్రతను నువ్వు పొందకుండా ఆ ప్రదేశాన్ని అపవిత్రం చేయడానికి తగిన స్టేజ్లో నువ్వు వెడుతున్నప్పుడు నిన్ను రానివ్వాలా, ఆపేయాలా? ఆపేయాలి. ఈ మూలము అంటరానితనము అనే దాన్ని వేరుగా చేసి చూపించే పరిస్థితిని తీసుకొచ్చింది. ఒకటికి మైల ఉంది, 10 రోజులు మైల ఆచరించాలి అని శాస్త్రం చెబుతోంది. నాకు ఆ పట్టింపు లేదండి, నేను వచ్చేస్తాను ఆలయంలోకి, ఎలా కుదురుతుంది? వాడు అంటరానివాడు. ఆ 11 రోజులు మాంసం తిన్నానండి, రావచ్చా అండి లోపలికి? మాంసం ముట్టుకుంటేనే పనికిరాదు, మడికి పనికిరాదు, పవిత్రతకి పనికిరాదు అన్నప్పుడు తినక ముందు దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి. వాడు చెబుతాడా? చెప్పడు. వాడు అంటరానివాడు అయ్యాడు ఆ క్షణంలో. ఇటువంటి లక్షణాలు వేరువేరు చెప్పబడినందువలన అప్పుడు ప్రవేశం నిషేధము అని విధించవలసి వచ్చింది. ఎందుకు? ఆచరించకుండా ఊరికే వాడికి ఉన్న మానసికమైన అనారోగ్యంతో, ఏది ఇతరులని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు అది మానసిక అనారోగ్యం. ఆ అనారోగ్యంతో ఉన్నవాడు అంటరాని వాడు అవుతున్నాడు. లేకపోతే భక్త కన్నప్పని కరుణించనని చెప్పాడా శివుడేమైనా? చెప్పలేదు. భక్తి లేదు, చేసే పని మాత్రమే చేసేస్తాను, భక్తితో నాకు సంబంధం లేదు అనేవాడు అంటరానివాడు. కాబట్టి అక్కడ ఉద్దేశం వేరు, చెప్పబడిన పర్పస్ వేరు. ఈ సామూహికంగా అందరూ కలవడం దేనికోసం అంటే దేశం కోసం. నా దేశాన్ని, నేను ఉంటున్న ప్రదేశాన్ని నేను ధర్మంతో రక్షించుకోకపోతే వేరొకడు వచ్చి దాన్ని ఆక్రమిస్తే, రేపొద్దున ధర్మం ఆచరించాలన్న అవకాశం లేకుండా తలలు నరికేసి చంపేస్తూ ఉంటే ఇన్వేషన్స్ ద్వారా, దాన్ని కాపాడుకోవాలి అంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి. దానికి ఇటువంటి సందర్భాలే మూలం అవుతాయి. అంతకుముందు ఆలయాల్లో కూర్చుని ప్రతిరోజు పురాణ ప్రవచనాలు అవి వింటూ సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ కూర్చుని వాళ్ళ ఊరిని ఎలా కాపాడుకోవాలి, ఏ కార్యక్రమాలు చేయాలి, భక్తిని ఎలా పెంచుకోవాలి, ఇలాంటి మాటలన్నీ అక్కడ జరిగేవి చర్చలు.
ఇప్పుడు అలాంటివి జరగడానికి ఎక్కడ మార్గం కనిపిస్తోంది, అవకాశం కనిపిస్తోంది. సోషల్ మీడియా మాధ్యమం. కాబట్టి అటువంటి వాటిని అధిగమించడం కోసం ఇటువంటివి ఏర్పాటు చేస్తే నేను తాగేసి వచ్చి డ్యాన్స్ చేస్తాను, నేను నా భగవంతుని ఎలాగైనా పూజించుకోవచ్చు, అది నా ఇష్టము అని చెప్పి రాజ్యాంగం నాకు అధికారాన్ని ఇచ్చింది అంటే నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. నా సంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పాడు చేస్తున్నావు, దాని ఎందుకు విలువ తగ్గేలాగా చేస్తున్నావు. విదేశాల్లో ఇప్పుడు చర్చిల్ని కూడా ఆలయాలుగా మార్చేసుకునేంత స్థితి వచ్చేసింది. అక్కడ ఊరేగింపులు ఎలా జరుగుతున్నాయి అంటే సన్నాయి మేళాల మధ్య జరుగుతున్నాయి, పల్లకిల్లో ఊరేగించి తీసుకెడుతున్నారు. ఆ భక్తి నీకు ఎక్కడ చూపిస్తున్నావు? ఇక్కడ ఆ భక్తికి మూలమే భారతదేశం. ఆ మూలాన్ని నశింపజేసేలాగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే దండనీయుడవి, నువ్వు దండించదగిన వాడివి. కాబట్టి అటువంటి ప్రవర్తన ఆ ఊరేగింపుల్లోనూ ఈ నిమజ్జనాల్లోనూ ఎక్కడ కనిపించినా ఎవడైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా దండించి తీరాలి. ఎందుకు? ఈ సంప్రదాయానికి ఉన్న గౌరవం తగ్గిస్తున్నందుకు, ఆ విలువ తగ్గిస్తున్నందుకు, ఆ భక్తి ప్రేరేపించబడకుండా ఆ వచ్చేవాడికి నువ్వే డబ్బిచ్చి ఆ రకంగా తయారు చేసే పరిస్థితిని తీసుకొస్తున్నావు. కాబట్టి మన సంప్రదాయాన్ని కాపాడుకోవడము, మన వేదాన్ని కాపాడుకోవడము ఎలా జరుగుతుంది అంటే దాన్ని ఆచరించడం వలన జరుగుతుంది, దానిలో ఉన్న విషయాలు తెలుసుకోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి నువ్వు చేసే అలంకరణ, నువ్వు చేసే పూజ, ఇవన్నీ తర్వాత చేసే నిమజ్జనము, ఇవన్నీ కూడా సంప్రదాయబద్ధంగానే ఉండాలి తప్ప డీజేల మధ్య తీర్మాన మధ్యన ఊరేగించే విధానము సరి అయినది కాదు. ఈ సంప్రదాయానికి పూర్తిగా విరుద్ధమైనది, ధర్మ విరుద్ధమైనది. కాబట్టి దాన్ని పూర్తిగా నిషేధించవలసిన అవసరం ఉంది. రైట్ స్వామీజీ, చాలా బాగా చెప్పారు స్వామీజీ. అంటే విదేశాల్లో పాటిస్తున్నారు కానీ మన స్వదేశంలో అలాంటి పాటించకుండా దానికి భిన్నంగా చేస్తున్నారు. ఒక పక్కన విగ్రహాలు కావచ్చు, ఒక పక్కన ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేకపోతే అలాగే దానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్లు కానీ, ఇవన్నీ చాలా క్లియర్గా, చాలా క్లుప్తంగా బాగా చెప్పారు స్వామి. మాకు ఇవన్నీ ఇచ్చినందుకు మీకు నమస్కారం. అనంత శర్మ గారు.